హలో ఎవరివన్, వెల్కమ్ టు ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ. మన ఈరోజు ఏంటంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామినేషన్లో జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించిన టాపిక్స్ ఏముంటాయి, దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీ ఎబిలిటీ అండ్ మెంటల్ ఎబిలిటీ కాన్సెప్ట్లో మనకి సిలబస్ పరంగా వాడు మెన్షన్ చేసింది ఏంటంటే లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ 3 టాపిక్స్ని మనకి ఏంటంటే అందులో చెప్పడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్లో మనకి వీటిని మనం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే కనుక జాగ్రత్తగా కంప్లీట్గా ఈ కాన్సెప్ట్ మనం చేయడం అనేది ఏంటంటే జనరల్ ఎబిలిటీ పేరులోనే ఉంచండి. ఒకసారి మెంటల్ ఎబిలిటీ అంటే మీ మైండ్ యొక్క ఎబిలిటీని వాడు టెస్ట్ చేస్తున్నాడు. అంటే జనరల్ అంటే కామన్గా ఉన్న ఎబిలిటీని, అంటే మన అందరిలో కూడా కొంత ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ అనేది టెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు ఎగ్జామినేషన్లో ఇది టెస్ట్ చేయడం జరుగుతుంది, ఎగ్జామినేషన్లో ఏ రకంగా మనకి చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే కేవలం ఈ కాన్సెప్ట్ మనం తీసుకుంటే కనుక మన యొక్క ఆలోచన పరిధిని పెంచడానికి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్ మన యొక్క ఆలోచన పరిధి ఏంటి? ఆలోచన పరిధి పెంచడం అంటే కనుక మనకి రకరకాల సమస్యలు మన దగ్గరకు వచ్చినప్పుడు మన ఏ బేసిస్ మీద మన ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఈ సింపుల్ వేలో ఎలా ఆలోచిస్తాం. ఎందుకంటే మనం రేపు చేసే ఉద్యోగంలో ఏంటంటే మనకి పబ్లిక్తో రిలేషన్ కనబడదు. పబ్లిక్తో ఎప్పుడైతే రిలేషన్ వచ్చిందో అక్కడ వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యని మనం పరిష్కరించగలగాలి అంటే కనుక అక్కడున్న సర్కమ్స్టాన్సెస్ని బేస్ చేసుకుని మాత్రమే ఆలోచించి మనం ఆ పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆ క్వశ్చన్కి సంబంధించి అంటే అందుకనే ఒక్కొక్క డిఫరెంట్ క్వశ్చన్స్ మనకి టాపిక్స్ కింద వాడు విడగొడ్డం. అంటే అన్ని రకాలుగా మన అన్ని పద్ధతుల్లోనే అన్ని కోణాల్లోనే ఆలోచించుకునే విధంగానే వాడు కూడా క్వశ్చన్స్ రూపొందించడం అనేది జరుగుతుంది. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఏం చేస్తామంటే కనుక ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ కాన్సెప్ట్లో కూడా మనకి క్యాలిక్యులేషన్, సింపుల్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ మనకు కనబడుతుంది. అది కూడా మనకి రేపు ఫ్యూచర్లోకి జాబ్లోకి వెళ్ళిన తర్వాత మన యొక్క ఏదైతే డిపార్ట్మెంట్లో చేస్తున్నా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం చేయడానికి కూడా మనకి అవకాశం ఉంది. అంటే ఇందులో మనం ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఉన్న టాపిక్స్ ఏంటన్నది ఒకసారి తీసుకుంటే కనుక ఈ కాన్సెప్ట్లో మనం తీసుకుంటే కనుక మనకి టాపిక్స్ పరంగా మనకి డిఫరెంట్ టాపిక్స్ మనకు కనబడతాయి. ఒకసారి మనం టాపిక్స్ని కనుక రాసుకుంటే కనుక ఫస్ట్ మనం ఏమని చెప్తామంటే కనుక చూడండి, ఫస్ట్ ర్యాంకింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతాం. అంటే ర్యాంకింగ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ యూజ్ చేసి అడిగితే ఇందులో మనకి ఏంటంటే కనుక ఇందులో మోడల్స్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చి ఒక ర్యాంక్ ఇచ్చి రెండో ర్యాంకు ఫైండ్ అవుట్ చేయడం, లేదా ఒక పర్సన్ యొక్క ర్యాంక్స్ క్లాస్లో రెండు వైపుల నుంచి బోత్ సైడ్స్ నుంచి ఇచ్చి మనకి టోటల్ ఫైండ్ అవుట్ చేయడం, లేదా ఇద్దరు పర్సన్స్ తీసుకుని వాళ్ళిద్దరి మధ్య ఇంతమంది పర్సన్స్ ఉన్నారని చెప్పడం, లేదా వాళ్ళ యొక్క ర్యాంక్స్ ఇంటర్చేంజ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం. అలాగే వాళ్ళిద్దరికి మధ్యలో ఒక పర్సన్ మాత్రమే చేంజ్ అవుతూ మనకి అంటే ఇందులో మనకి దగ్గర ఒక 5 మోడల్స్ మనకు కనబడతాయి. ఒకటి ర్యాంకింగ్ కాన్సెప్ట్లో మనం తీసుకుంటే కనుక టోటల్ ఇచ్చి అదర్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం, టోటల్ ఫైండ్ అవుట్ చేయడం, బిట్వీన్ పర్సన్స్ ఇచ్చి టోటల్ ఫైండ్ అవుట్ చేయడం, ఇంటర్చేంజ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం, లేదా ఒక పర్సన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కదులుతూ అతని యొక్క న్యూ ర్యాంక్ చెప్పడం అనేది ఈ మోడల్ క్వశ్చన్స్ అన్నీ మనకి ర్యాంకింగ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ కనబడడం అనేది జరుగుతుంది. అలాగే మరి తర్వాత ఏంటంటే కనుక నెంబర్ సిరీస్ అనే కాన్సెప్ట్. అంటే నెంబర్ కాన్సెప్ట్ మనం తీసుకుంటే నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, మిస్సింగ్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ ఆడ్మెన్. నెంబర్కి సంబంధించి మనకి 4 టాపిక్స్ మనం ఇందులో తెలుసుకోవాలి. ఒకటి నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, మిస్సింగ్ నెంబర్, నెంబర్ ఆడ్మెన్. లాస్ట్ టైం మీరు గ్రూప్ 2 పేపర్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 2016లో జరిగిన గ్రూప్ 2 పేపర్ మన ప్రీవియస్ పేపర్ని చూస్తే కనుక అన్ని టాపిక్స్ ఇందులో టచ్ చేయడం జరిగింది. అంటే నెంబర్ సిరీస్ని బేస్ చేసుకుని టచ్ చేస్తారు. సిరీస్లో మనకి ఏంటంటే కనుక
సిరీస్ అంటే అర్థం ఏంటి? వరుస క్రమం. అంటే నెంబర్స్లో వరుసగా వచ్చి తర్వాత నెంబర్ని మనం చెప్పగలగాలి. అలాగే ఒక నెంబర్ సిరీస్ వాడు ఇస్తే ఆ నెంబర్ సిరీస్లో తప్పుగా ఉన్న సిరీస్ని ఏంటో ఐడెంటిఫై చేయగలగాలి. అలాగే ఒక సిరీస్ వాడు తయారు చేసి మళ్ళీ రెండో సిరీస్ని మనకి ఇస్తే పైన ఉన్న సిరీస్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ అదే సిరీస్ని మనం తయారు చేయాలి. అంటే 3 రకాలుగా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఒకటి కంటిన్యూ చేయడం, సిరీస్లో అక్కడ ఉన్న సీక్వెన్స్ని ఐడెంటిఫై చేసి దీనికి సంబంధించి మనకి ఏమేమి రావాలి? మనకి స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి చూసిన వెంటనే ఐడెంటిఫికేషన్ చేసుకోగలిగితే కనుక చాలా ఈజీగా మనం లాజిక్స్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. అంటే ఎగ్జామినేషన్లో మనం చేసినట్టు చూసిన టైం మనకి అంత ఉండదు కాబట్టి 1 minute లోపు మనం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి అంటే కనుక చూసిన వెంటనే లాజిక్స్ని అప్లై చేయాలంటే స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్, ఆడ్, నెక్స్ట్ ఏంటంటే కనుక హోల్ నెంబర్స్ ఇవన్నీ నెంబర్స్ని మనం యూజ్ చేసుకుని చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే ఎనాలజీ అంటే అర్థం ఏంటంటే రిలేషన్ బిట్వీన్ 2 నెంబర్స్. అంటే ఎనాలజీ కాన్సెప్ట్లో మనకి వర్డ్కి సంబంధించి ఎనాలజీ ఉంటుంది, లెటర్కి సంబంధించి ఎనాలజీ ఉంటుంది, నెంబర్కి సంబంధించి ఎనాలజీ. వర్డ్కి సంబంధించిన ఎనాలజీని ఏంటంటే మనకున్న నాలెడ్జ్ ప్రకారం అక్కడ ఉన్న వర్డ్స్ అంటే అది సైన్స్ని బేస్ చేసుకుని, సోషల్ని బేస్ చేసుకుని, లేదంటే కనుక ఎకానమీని బేస్ చేసుకుని, లేదా మన సరౌండింగ్లో రిలేషన్స్ని బేస్ చేసుకుని, కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని ఇవన్నీ యాంటనిమ్స్, సినానిమ్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ అందులో కనబడతాయి. అందుకని వర్డ్కి సంబంధించి మనం మనకున్న నాలెడ్జ్ ప్రకారం అక్కడ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే నెంబర్ కాన్సెప్ట్లో నెంబర్స్ని రిలేటెడ్గా తీసుకుని మనకి క్వశ్చన్స్ తయారు చేయడం అనేది జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ మనం తయారు చేసినప్పుడు ఏంటంటే కనుక ఆ రిలేషన్ ఏంటో వాడు ఐడెంటిఫై చేసి ఇస్తాడు. సేమ్ రిలేషన్ మనం కంటిన్యూ చేసుకోగలిగితే సరిపోతుంది. అలాగే మిస్సింగ్ నెంబర్లో ఏంటంటే కనుక వాడు ఒక క్లూస్ ఇస్తాడు మనకి, 1 or 2 క్లూస్ ఇచ్చి దీన్నే మనం ఏమని చెప్తామంటే నెంబర్ పజిల్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. అంటే అందులో మనం ఏం చెప్తామంటే కనుక 2 నెంబర్స్ని కానీ 3 నెంబర్స్ కానీ మనకి ఇచ్చేంటే ఒక 2 క్లూస్ మనకి మెన్షన్ చేస్తాడు. ఆ 2 క్లూస్ని మనం ఐడెంటిఫై చేసి సేమ్ అదే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా నెంబర్ని తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే నెంబర్ ఆడ్మెన్. ఆడ్మెన్ అంటే ఏంటి? ఇచ్చిన దాంట్లో డిఫరెంట్గా ఉన్నది చెప్పడం. అంటే ఇచ్చిన నెంబర్స్ ఒక 4 నెంబర్స్ ఇస్తాడు. ఆ 4 నెంబర్స్లో ఒక నెంబర్ డిఫరెంట్గా ఉంది అంటే రిమైనింగ్ 3 ఆర్ ఇన్ సేమ్ కేటగిరీ. మిగిలిన 3 ఎందులో ఉండాలి? ఒకే కేటగిరీలో ఉండాలి. ఆ మిగిలిపోయిన నెంబర్ ఏంటనేది మనం చెప్పగలిగితే సరిపోతుంది. అలాగే నెంబర్ కాన్సెప్ట్ తర్వాత మనకు కనబడిన టాపిక్స్ ఏంటంటే కనుక ఆల్ఫాబెట్ టెస్ట్, ఆల్ఫాబెట్ ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, లెటర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ అండ్ లెటర్ ఆడ్మెన్. ఆల్ఫాబెట్ టెస్ట్ అంటే ఆల్ఫాబెట్స్ మనకున్న ఇవన్నీ కూడా దేన్ని బేసిస్కి ఇస్తారంటే A to Z లెటర్స్ని యూజ్ చేసుకుని, ఈ 1 to 26 లెటర్స్ని యూజ్ చేసుకుని. నెంబర్స్ అంటే మనకి ఇన్ఫినైట్ నెంబర్స్ ఉన్నాయి. 0 నుంచి తీసుకుంటే ఇన్ఫినైట్ నెంబర్స్ మనం చెప్పడం జరుగుతుంది. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఆ నెంబర్స్ని వాడు యూజ్ చేసుకుని చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తారంటే కనుక 0 నుంచి A నుంచి Z వరకు ఉన్న లెటర్స్ మాత్రమే తీసుకుని ఆ లెటర్స్ యొక్క టెస్ట్ అంటే ఏంటంటే ఏదో ఒక ప్లేస్ వాల్యూ అడగడం జరుగుతుంది. అంటే 10th లెటర్ ఏంటి, లేదా రైట్ సైడ్ నుంచి 15th లెటర్ ఏంటి, అలా ఒక డైరెక్షన్ అనేది మనకి మెన్షన్ చేసి ఏ నుంచి కానీ జెడ్ నుంచి కానీ ఏదో వైపు నుంచి మనకి లెటర్ యొక్క నెంబర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. అందులో డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ సిరీస్ని బేస్ చేసుకు ఇవ్వచ్చు, లేదా సిరీస్ని రివర్స్ చేసుకుంటూ మనకి లెటర్ని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా మిడిల్ లెటర్ని మనం ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఇలా మోడల్స్ అన్నీ కూడా మనకి ఆల్ఫాబెట్ టెస్ట్లో మనం తెలుసుకోవాలి. ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ కాన్సెప్ట్ రిలేటెడ్గా తర్వాత ఎనాలజీ అండ్ కోడింగ్, డీకోడింగ్. సేమ్ లెటర్స్లో ఎలా అయితే మనం నెంబర్స్లో ఒక రిలేషన్ తీసుకున్నాం, అలాగే ఇక్కడ లెటర్స్లో కూడా వాడు ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. ఆ రిలేషన్ ఏంటో ఐడెంటిఫై చేసి సేమ్ రిలేషన్ మనం కంటిన్యూ చేయగలిగితే సరిపోతుంది. అలాగే కోడింగ్, డీకోడింగ్. పేరులోనే ఉంది కోడింగ్, డీకోడింగ్. మనకున్న కోడింగ్ అంటే మనం ఏం చెప్తాం? సీక్రెసీ మెయింటైన్ చేయడం. ఇక్కడ సీక్రెసీ మెయింటైన్ చేయడం అంటే అర్థం ఏంటంటే లాజిక్ని ఇంప్లిమెంట్ చేయడం. అంటే వాడు ఇచ్చిన లాజిక్ ఏంటో ఐడెంటిఫై చేసి సేమ్ లాజిక్ని మనం మళ్ళీ డీకోడ్ చేసుకోగలిగితే సరిపోతుంది. అలాగే సిరీస్, ఎలా అయితే నెంబర్ సిరీస్ మనం కంటిన్యూ చేసుకుంటున్నామో ఇక్కడ కూడా లెటర్స్లో కూడా అదే సిరీస్ని కంటిన్యూ చేసుకుంటూ తర్వాత వచ్చే లెటర్ ఏంటో చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఆడ్ మెన్ అంటే ఇచ్చిన నెంబర్స్లో డిఫరెంట్గా ఉన్న నెంబర్ ఏంటనేది మనం చెప్పడం.
ఒక విధంగా చెప్పాలంటే ఈ టాపిక్స్ అన్నిటిలోంచి ప్రతి టాపిక్లోంచి మీకు కనీసం ఒక్కొక్క క్వశ్చన్ అన్న ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 10 టాపిక్స్ మనకి రాసాయి. ఈ 10 టాపిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇందులో ఏదైనా 1-2 ఆపితే ఆపొచ్చేమో, కానీ రెగ్యులర్గా మనం పేపర్స్ని మన ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఎక్కువ శాతం మన ఈ 10 టాపిక్స్లోంచి కనీసం మనకి 5 నుంచి 10 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. మినిమం 5, మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ వరకు ఈ టాపిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే లాజికల్ కాన్సెప్ట్లో మనం చేసినప్పుడు అంటే డిఫరెంట్ వేస్లో మనం ఆలోచించడాన్ని ఇక్కడ మనం ఆ థింకింగ్ కింద మనం తీసుకుంటాం. ఆ డిఫరెంట్ వేస్లో ఆలోచించి ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఈజీగా మనం చేయడానికి ప్రయత్నించాలనేది కాన్సెప్ట్ని మీరు నేర్చుకోవాల్సిన అవసరం. ఇక తర్వాత ఇందులో మనం సెట్ కింద తీసుకుంటే కనుక నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే మనకి ఏం చెప్తారంటే మనకి ఉన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటి, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అనే ఆపరేషన్స్తో పాటు ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ అండ్ బ్రాకెట్స్ అనే వర్డ్ యూజ్ చేసుకుని ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయమని. ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేయమన్నప్పుడు మనం అంతే ఇచ్చిన ఈక్వేషన్ డైరెక్ట్గా ఏం మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉందో ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్రకారం మనం చేయకూడదు. దీనికి ఒక రూల్ ఉంది. ఆ రూల్నే మనం ఏమని చెప్తాం అంటే బాడ్మాస్ అని చెప్తాం. అంటే ఏంటి, ఇక్కడ ఒక ఈక్వేషన్ మనకు తయారు చేసి వాడిచ్చి ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయమంటాడు. సాల్వ్ చేయమన్నప్పుడు అక్కడ ప్లస్ ముందుంటే ప్లస్, మైనస్ ముందుంటే మైనస్, ఇంటూ ముందుంటే ఇంటూ ముందు చేయడం అనేది చేయకూడదు అనమాట. దీనికి ఒక రూల్ ఏంటంటే బాడ్మాస్ అని చెప్తా. బాడ్మాస్ అంటే బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్, ఓ స్టాండ్స్ ఫర్ ఆఫ్, డి స్టాండ్స్ ఫర్ డివిజన్, ఎం స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, ఏ స్టాండ్స్ ఫర్ ఎడిషన్ అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్. అలాగా ఆ ఆర్డర్ ఏదైతే మనకి ఇక్కడ చెప్పాడో ఆ ఆర్డర్ ప్రకారం మాత్రమే అక్కడ ఉన్న ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ మోడల్ క్వశ్చన్ ఏంటంటే మనకి 1 ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్. లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఏంటంటే కనుక కొన్ని వర్డ్స్ మనకిచ్చి ఆ వర్డ్స్ని బేస్ చేసుకుని ఒక వెన్ డయాగ్రామ్ తయారు. వెన్ డయాగ్రామ్ అంటే దేంతో డినోట్ చేస్తాం, సర్కిల్తో డినోట్ చేస్తాం. అంటే ఆ సర్కిల్తో డినోట్ చేసుకుంటూ ఒక డయాగ్రామ్ మనం తయారు చేయాలి. అంటే ఎప్పుడైనా సరే ఆ సర్కిల్స్ని డయాగ్రామ్ చూసిన తర్వాత పక్కనున్న వర్డ్స్తో ఈ రిలేషన్ పోలిస్తే ఆ ఐడెంటిఫికేషన్, ఆ రిలేషన్ ఐడెంటిఫికేషన్ క్లియర్గా మనకు కనబడాలి. అంటే ఆ వర్డ్స్ చూసిన వెంటనే ఈ డయాగ్రామ్ చూస్తే ఆ వర్డ్కి వచ్చిన సంబంధం అంతా కూడా ఈ డయాగ్రామ్లో మనం కనబడాలి. అది మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే ఇందులో మనకి ఏం చేస్తుంటే కొన్ని జామెట్రికల్ ఫిగర్స్ని క్లబ్ చేసి అందులో కొన్ని నెంబర్స్ కానీ లెటర్స్ కానీ యూజ్ చేసుకుంటూ ఒక ఏరియాని లొకేట్ చేస్తాడు. ఆ ఏరియాని లొకేట్ చేసి ఆ లొకేట్ చేసిన ఏరియాలో ఉన్న నెంబర్ అయితే నెంబరు, లెటర్ అయితే లెటర్ మనం డినోట్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఆ 2 మోడల్ క్వశ్చన్స్ మనకి ఏంటంటే నెంబర్, లెటర్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో కనబడితే ఇక్కడ కూడా ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని నియర్గా 1 or 2 క్వశ్చన్స్ ఉన్నవి 2 మోడల్స్. ఆ 2 మోడల్స్లోంచి మనకి మెంటల్ ఎబిలిటీ కాన్సెప్ట్ తీసుకుంటే ఆ 2 మోడల్స్ నుంచి ఏదో క్వశ్చన్ మనకి అడగడానికి అవకాశం ఉంది. తర్వాత డైస్, క్యూబ్స్. డైస్ అండ్ క్యూబ్స్ పాచికలు మరియు ఘనములు అని చెప్తాం. లాస్ట్ టైం మీరు గ్రూప్ 2 పేపర్లో తీసుకుంటే ఇందులో మనకి ఘనాల్ని బేస్ చేసుకుని ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం డైస్ని బేస్ చేసుకుని అక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఇదో క్వశ్చన్ అడగడం లేదు. అంటే డైస్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే ఒక 2-3 పాచికలు ఇచ్చి అందులో నెంబర్స్ ఇచ్చి ఒకవేళ కనుక ఈ పొజిషన్స్లో కనుక ఉంటే ఒక నెంబర్, ఈ నెంబర్ ఇక్కడ కనుక కనబడుతుంది, దాని ఆపోజిట్లో ఏ నెంబర్ కనబడుతుంది అనేది మనకు అడగడం. అలాగే ఇందులో మనకి డైస్లో 2 రకాల డైస్ ఉంటాయి. ఒకటి క్లోజ్డ్ డై అని చెప్తాం, ఒకటి ఓపెన్ డై అంట. అంటే ఓపెన్ డై ఇస్తే కనుక క్లోజ్ చేస్తే ఎటువంటి రూపం కనబడుతుంది, క్లోజ్ చేసిన తర్వాత ఏ నెంబర్ ఆపోజిట్ అవుతుంది. అంటే డైస్లో కంప్లీట్గా మనం ఇంచుమించు చాలా వరకు క్వశ్చన్స్ అంటే ఒక నెంబర్ మనకి ఇచ్చినప్పుడు దాని ఆపోజిట్లో నెంబర్లో ఏముందనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డైస్ని యూజ్ చేసుకుంటాం. ఇక క్యూబ్స్ విషయానికి వస్తే మనకి ఎలా ఉంటుందంటే ఒక క్యూబ్ని తీసుకునేవాడు ఒక సింగిల్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ అంటే ఒక కలర్ కానీ 2 కలర్స్ కానీ 3 కలర్స్ కానీ యూజ్ చేస్తూ ఎక్కడో ఒక చోట ఒక క్యూబ్ని తీసుకుని పెయింట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ చిన్న పీసెస్ కింద కట్ చేశాడు. పీసెస్ కింద కట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచో ఒక పీస్ని బయటకు తీసుకొస్తే ఆ పీసెస్ మీద మనకి ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చామో పెయింటింగ్ కనబడతాడు. ఆ పెయింటింగ్ అనేది అడుగుతాడు. 3 ఫేసెస్ మీద పెయింట్ పడింది ఎన్ని ఉన్నాయి,
2 ఫేసెస్ మీద పెయింట్ పడిన ఎన్ని ఉన్నాయి, 1 ఫేస్ మీద పెయింట్ పడి ఉన్నాయి, అసలు పెయింట్ పడకుండా 0 ఫేసెస్ మీద ఎన్ని ఉన్నాయి అనేది మనకి క్వశ్చన్స్ అండి. అలాగా మనకి పెయింటింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని క్యూబ్స్లో క్వశ్చన్స్ అడుగుతాడు. అక్కడ డైస్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కనుక మనకి దేని బేసిస్కి అడుగుతాడంటే ఆపోజిట్ నెంబర్ని బేసిస్కి వెళ్తాడు. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒక సెట్ కింద మనం చెప్పుకుంటే ఎనలైటికల్ కాన్సెప్ట్స్లో డైరెక్షన్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, కంపారిజన్, సీటింగ్ అరేంజ్మెంట్స్, అండ్ పజిల్ టెస్ట్. ఓకే, డైరెక్షన్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, కంపారిజన్, సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ టెస్ట్. ఇది ఒక సెట్ అని అంటే ఎనలైటికల్ కాన్సెప్ట్లో కూడా మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ మనకు కనబడినప్పుడు ఇందులో ఈ క్వశ్చన్స్ మనకు అన్నీ కూడా క్లియర్గా డేటాని మెన్షన్ చేస్తాయి. ఇక్కడ వరకు మనకి డేటాని ఎక్కువ మెన్షన్ చేయకపోయినా జస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు చూసి ఐడెంటిఫై చేసి చేయాలి, లాజికల్గా కొంచెం ఆలోచించి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇచ్చిన డేటాని పూర్తిగా వాడు అనలైజ్ చేసిన దాన్ని మనం అర్థం చేసుకుని చేయాలి. అంటే డైరెక్షన్ టెస్ట్ యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఏం చేస్తాడు, మనకున్న డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్షన్స్ తీసుకొని మనకి 8 డైరెక్షన్స్ చెప్తాం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అలాగే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ కింద మనమాట. ఈ 8 డైరెక్షన్స్తోని వాడు ఏం చేస్తాడంటే కనుక దాంతో డిస్టెన్స్ అనేది ఇంక్లూడ్ చేస్తాడు. ఇంక్లూడ్ చేసి డిస్టెన్స్, డైరెక్షన్ రెండు కంటిన్యూ చేసుకుంటూ ఒక క్వశ్చన్ తయారు చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. లేదా రెండోది ఏంటంటే ఓన్లీ డైరెక్షన్స్ మాత్రమే మాట్లాడుతూ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్స్ మాత్రమే, ఒకసారి మాత్రమే డైరెక్షన్ చెప్పి మిగిలిన అన్ని సందర్భాల్లో లెఫ్ట్ అండ్ రైట్ని యూజ్ చేసుకుంటూ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదా రెండోది గడియారాన్ని బేస్ చేసుకుని డైరెక్షన్స్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. లేదంటే కనుక కోడింగ్ని అప్లై చేసుకుని డైరెక్షన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సన్ రైజెస్ అండ్ సన్సెట్, సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్. ఇలా మనకు ఒక ఈ 6 మోడల్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి ఏం చేస్తారంటే కనుక డైరెక్షన్ టెస్ట్లో మనకి కంపల్సరీ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే బ్లడ్ రిలేషన్స్ సంబంధించి అంటే మనకు తెలిసిన రక్త సంబంధాలు ఏవైతే ఉన్నాయో మన ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మాట్లాడుతూ ఇందులో మనకి ఎప్పుడు 3 టైప్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ కనబడతాయి. ఒకటి కాన్వర్జేషన్ అంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం అనే క్వశ్చన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింటింగ్ టు ఏ బాయ్ ఏ మ్యాన్ సెడ్ హీ ఈజ్ మై బ్రదర్ సిస్టర్స్ ఫాదర్ సన్. ఒక బాలుడిని చూపుతూ ఒక వ్యక్తి ఈ విధముగా చెప్పాను, అతను నా సోదరుడు యొక్క సోదరి యొక్క తండ్రి కుమారుడు, అయినా ఆ బాలుడు నాకేమగును అంటాడు. అంటే ఒక వ్యక్తిని నేను చూపించి నేను మాట్లాడితే ఏం చెప్పొచ్చు, నా సోదరుని యొక్క సోదరి అంటే నా సోదరి, నా సోదరి తండ్రి అంటే నా తండ్రి, నా తండ్రి యొక్క కుమారుడు నాకేమవుతాడు, సోదరుడు అవుతాడు. కాబట్టి అలా రిలేషన్ మనకు డైరెక్ట్గా మెన్షన్ చేయడం. లేదా రెండోది వాడు ఏం చేస్తాడు కనుక ఫ్యామిలీ రిలేషన్స్ అంటే ఒక 5 మెంబర్స్నో 6 మెంబర్స్నో ఒక కుటుంబ సభ్యుల్ని తీసుకుని వాళ్ళ మధ్య రిలేషన్ అనేది ఒకటి ఏదో ఏర్పాటు చేస్తాడో మనం ఫైనల్గా ఎవరికి ఏ రిలేషన్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఇక మూడోది ఏంటంటే కోడెడ్ రిలేషన్ అని చెప్తాం. అంటే సింబల్స్ని యూజ్ చేసుకుంటూ రిలేషన్ మెయింటైన్ చేయడం. అంటే కొన్ని ఈక్వేషన్స్ మనకి పైన ఏంటంటే ఒక సింబల్కి ఒక రిలేషన్ మెన్షన్ చేస్తాడు, పైన కింద ఏం చేస్తాడంటే ఒక పెద్ద ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్కి ఎవరి నుంచి ఎవరికైనా వాడు రిలేషన్ అవ్వడానికి అవకాశం. ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎందులో కనబడతాయి అంటే బ్లడ్ రిలేషన్లో. కంపారిజన్ అంటే పోలిక అని చెప్తాం. అంటే వ్యక్తుల మధ్య ఒక 4-5 వ్యక్తుల గురించి తీసుకొని ఆ నలుగురు గురించి వాళ్ళ ఎత్తు గురించి కానీ, లేదా వాళ్ళ యొక్క బరువు గురించి కానీ, వాళ్ళ యొక్క వయసు గురించి కానీ, వాళ్ళ యొక్క తెలివితేటల గురించి కానీ, వాళ్ళ యొక్క ఇన్కమ్ గురించి కానీ, వాళ్ళ యొక్క ఏదైనా రేస్లో పాల్గొంటే ముందు తర్వాత అనే విషయం గురించి కానీ ఏదో ఒక విషయం గురించి వాడు ఏం చేస్తాడంటే కనుక ఒక 4, 5, 6 తీసుకుని వాళ్ళ మధ్య ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరికొకరు పోలిక చెప్తాను. ఈ ఫైనల్గా మనం ఏం చేయాలంటే వాళ్ళని ఒక అరేంజ్మెంట్లో తీసుకుని ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు, ఎవరు థర్డ్ వచ్చారు అనేది మనం అరేంజ్ చేయాల్సిన అవసరం ఏంటంటే కంపారిజన్ అంటే సింపుల్ కాన్సెప్ట్ ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఇక్కడ ర్యాంకింగ్ కాన్సెప్ట్తో రిలేటెడ్గా చెప్పడానికి అవకాశం కూడా ఉంది, లేదా సెపరేట్గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్లో మనకి ఏం చేస్తాడు, ఒక సర్కిల్ కింద కానీ ఒక స్క్వేర్, ఒక రెక్టాంగిల్, ఒక లైన్ తీసుకొని కొన్ని మంది పర్సన్స్ని ఒక 5 to మ్యాక్సిమం 8 పర్సన్స్ వరకు తీసుకుని వాళ్ళని ఏం చేస్తారంటే కండిషన్స్ చెప్తాయి. ఇతని పక్కన ఇతను కూర్చోవాలి. కండిషన్స్ మనకు సాధారణంగా కనబడినప్పుడు ఏముంటాయి, రెగ్యులర్గా కనబడే కండిషన్స్ అంటే లెఫ్ట్ టు రైట్ టు ఆపోజిట్ టు బిట్వీన్. అంటే ఏ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ బి, ఏ ఈజ్ రైట్ ఆఫ్ బి, ఏ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏ ఈజ్ బిట్వీన్ బి అండ్ సి, ఏ ఈజ్ ఆపోజిట్ టు బి. అలా ఏదో ఒక 4 కండిషన్స్ని యూజ్ చేసుకుంటూ వాడు ఒక
కండిషన్స్ని యూజ్ చేసుకుంటూ మనం చెప్తాడు. వాడు చెప్పిన కండిషన్స్ జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి ఎవరు పక్కన ఎవరు ఉండాలనేది వాడు సర్కిల్లో అరేంజ్మెంట్ చేయమంటే సర్కిల్లో చేయాలి, స్క్వేర్లో చేయమంటే చేయాలి, రెక్టాంగిల్లో చేయమంటే చేయాలి, అలాగే ఒక లైన్లో కూడా అరేంజ్మెంట్ చేయడానికి అవకాశం. అలాగే పజిల్ టెస్ట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే కనుక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని తీసుకొని, అంటే ఒక 5 మెంబర్స్నో 6 మెంబర్స్నో తీసుకుని లేదా తీసుకుని వాళ్ళ గురించి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నాను అనుకోండి, నేను మనకి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఈ 4 రోజులు ఉన్నాయి. ఈ 4 రోజులు 4 సబ్జెక్ట్స్ జరగాలనుకున్నాం. ఏదో రీజనింగ్, ఇంగ్లీష్, అర్థమెటిక్, ఏదో మ్యాథ్స్. ఈ 4 రోజులు ఒక్కొక్క రోజుని ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పుని జరగాలి అని అనుకున్నాం. జరగాలని చెప్పి మనకి ఫైనల్గా ఏం చెప్పండి, ఏ రోజు ఏ సబ్జెక్ట్ జరుగుతుందో చెప్పడానికి వాడు ఏం చేస్తాడంటే కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు, జంబుల్ చేసి ఇవ్వచ్చు, లేదా ఇండైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇచ్చాడు, మండే రోజు అర్థమెటిక్ జరగదు, అలాగే రీజనింగ్ జరగదు, అలాగే థర్స్డే రోజు రీజనింగ్ జరగదు, వెన్స్డే రోజు ఏంటంటే కనుక ఇంగ్లీష్ జరుగుతుంది అన్నాడు. ఇలా ఇచ్చాడు. మండే రోజు రీజనింగ్ జరగదు, అర్థమెటిక్ జరగదు, వెన్స్డే రోజు ఇంగ్లీష్ జరుగుతుంది, అలాగే థర్స్డే రోజు ఏంటంటే కనుక రీజనింగ్ జరగట్లేదు, రీజనింగ్ అనేది జరగట్లేదు. అది ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకుని మనం ఫిలప్ చేయగలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జరగడానికి అవకాశం లేదు. ఆల్రెడీ వేరే చోట ఇంగ్లీష్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరిగే అవకాశం ఉందా లేదు. ఎందువల్ల ఒక రోజు ఒక సబ్జెక్ట్ మాత్రమే జరగాలని చెప్పాడు కాబట్టి ఇక్కడ నేను అర్థమెటిక్ జరగడానికి ఛాన్స్ లేదు, రీజనింగ్ జరగడానికి ఛాన్స్ లేదు, ఇంగ్లీష్ కూడా జరగడానికి ఛాన్స్ లేదు. ఇంక మిగిలిపోయిన సబ్జెక్ట్ ఏంటి, మ్యాథ్స్ అని చెప్పి. అది ఈ ప్లేస్కి వస్తే చూడండి, ఇక్కడ రీజనింగ్ జరగదు, ఇంగ్లీష్ జరగదు, అలాగే మ్యాథ్స్ కూడా జరగదు. రీజనింగ్, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఎప్పుడైతే జరగలేదో ఇంక మిగిలిపోయింది ఏం జరుగుతుంది, అర్థమెటిక్. అన్నీ జరిగినాయి, మిగిలిపోయిన సబ్జెక్ట్ ఏంటి, రీజనింగ్. అంటే డైరెక్ట్గా ఇవ్వకుండా మనకి వాడు ఏం చేస్తుంటే ఇండైరెక్ట్ కాన్సెప్ట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఏంటంటే కనుక ఆన్సర్ చేయగలిగితే, అంటే ఎవరి అరేంజ్మెంట్ చేసుకుని ఆన్సర్ చేసుకుంటే ఈజీగా. దీనికి సంబంధించి ఎప్పుడు ఫజిల్ టెస్ట్ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు 1 or 2 క్వశ్చన్స్ ఎప్పుడు డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎగ్జామినేషన్లో మనకి ఇదంతా మనకి ఒక కాన్సెప్ట్ కింద మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇవి ఏ కాన్సెప్ట్ రిలేటెడ్గా మనకి మిక్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది, విడివిడిగా టాపిక్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక ఇందులో మనకి మిక్స్ అవ్వడానికి కూడా మనకి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్స్ తర్వాత మనకు కనబడేది ఏంటంటే కనుక క్లాక్ అండ్ క్యాలెండర్. క్లాక్ని బేస్ చేసుకుని క్యాలెండర్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగాయి. అంటే క్లాక్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక టైం అనేది మనకు మెన్షన్ చేసి ఆ 2 హ్యాండ్స్ మధ్య ఉన్న యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఏదో ఒక టైం చెప్తాడు, సమ్ 5 o'clock అయింది, ఈ 2 హ్యాండ్స్ మధ్య ఉన్న యాంగిల్ ఎంత, లేదా ఒక యాంగిల్ని మనకు చెప్పి ఎగ్జాక్ట్గా ఈ యాంగిల్ 3 o'clockకి 4 o'clockకి మధ్యలో ఏ టైంలో ఫ్రేమ్ అవుతుంది. అంటే టైం ఇచ్చి యాంగిల్ అడగడం, యాంగిల్ ఇచ్చి టైం అడగడం అనే కాన్సెప్ట్ మన క్లాక్లో మనం చూస్తాం. ఇక తర్వాత మనకి ఇందులో కొన్ని పెక్యులర్ షేప్స్ కనబడతాయి. అంటే మనం ఏం చెప్తామంటే కోయిన్సైడ్ అని కానీ, రైట్ యాంగిల్ని కానీ, ఆపోజిట్ అని కానీ. ఓకే, ఈ 3 షేప్స్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఒక 1 అవర్లో ఆ పర్టికులర్ షేప్స్ ఎప్పుడు కనబడతాయి, 12 అవర్స్లో ఆ పర్టికులర్ షేప్స్ ఎన్నిసార్లు కనబడతాయి, ఒక డేలో ఆ పర్టికులర్ షేప్స్ ఎన్నిసార్లు కనబడతాయి అనేది క్వశ్చన్స్ అడుగుతాయి. తర్వాత ఇందులో మనకి ఇంకా ఏంటంటే వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. అంటే ఒక ఇమేజ్ ఇచ్చి వాటర్లో చూపిస్తే, అంటే గడియారాన్ని ఆ వాటర్లో చూపిస్తే ఏ టైం కనబడుతుంది, లేదా అదే గడియారాన్ని అద్దంలో చూపిస్తే ఏ టైం కనబడుతుంది అని అడుగుతాడు. లేదా స్ట్రైకింగ్ కాన్సెప్ట్ యూస్ చేస్తాడు. అంటే ఒక గడియారం 5 గంటలు కొట్టడానికి 10 నిమిషాలు టైం పడితే, 10 సెకండ్ల టైం పడితే అదే గడియారం 10 గంటలు కొట్టడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది, లేదా 10 సెకండ్లో 5 గంటలు కొట్టినట్లయితే 20 సెకండ్లో అది ఎన్ని గంటలు కొడుతుంది అనేది మనకి స్ట్రైకింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేయండి. అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి, కానీ బేసిక్గా అడిగే క్వశ్చన్స్ మన గ్రూప్ 1 గ్రూప్ 2 కాన్సెప్ట్లో ఇంతవరకు అడగడానికి అవకాశం. ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ఏంటంటే ఒకవేళ కరెక్ట్గా తిరుగుతుంది, స్లోగా తిరుగుతుంది, ఫాస్ట్గా తిరుగుతుందని చెప్తాం కాబట్టి గడియారాన్ని, ఆ కరెక్ట్, స్లో, ఫాస్ట్ గురించి మనకి క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. ఇక క్యాలెండర్ విషయానికి కూడా వస్తే క్యాలెండర్లో డేట్ క్యాలిక్యులేట్ చేయడం, అలాగే డేస్ మధ్య డిఫరెన్స్ మాట్లాడడం, అలాగే మంత్స్ మధ్య డిఫరెన్స్ చెప్పడం, అలాగే ఇయర్స్ మధ్య డిఫరెన్స్ చెప్పడం, డేట్, మంత్, ఇయర్స్ మధ్య డిఫరెన్స్ చెప్పడం, అలాగే డే ఇచ్చి డేట్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, మనకి డేట్ ఇచ్చి డే ఫైండ్ అవుట్ చేయడం, డే ఇచ్చి డేట్ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే థర్డ్ ఏంటంటే కనుక
రోజుల మధ్య డిఫరెన్స్ చెప్పడం, తర్వాత నెలల మధ్య డిఫరెన్స్ చెప్పడం, తర్వాత సంవత్సరాల మధ్య డిఫరెన్స్ చెప్పడం, తర్వాత రోజులు నెలల మధ్య డిఫరెన్స్ చెప్పడం, లేదా రోజులు నెలలు సంవత్సరాల మధ్య డిఫరెన్స్ చెప్పడం. అది ముందుకి కానీ వెనక్కి కానీ అడుగుతాడు. అలాగే నెక్స్ట్ క్యాలెండర్, సేమ్ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది, ఇప్పుడు ఒక క్యాలెండర్ వచ్చింది కదా, ఇలాంటి క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అనేది మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక తర్వాత మనం తీసుకుంటే కనుక సిలాయిజం, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. సిలాయిజం, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇవన్నీ లాజికల్ కాన్సెప్ట్స్ కింద మనం చెప్తాం. సిలాయిజం అంటే మనకి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగి ఆ రెండు స్టేట్మెంట్స్ని అర్థం చేసుకుని దాన్ని బేస్ చేసుకుని లాజికల్గా వచ్చే కంక్లూజన్ అనేది మనం ఇవ్వాలి. ఏదైతే లాజికల్గా అక్కడ ఇచ్చిన వర్డ్స్ మధ్యన సంబంధాన్ని మనం తీసుకుని ఆ రెండు స్టేట్మెంట్స్ కానీ మూడు స్టేట్మెంట్స్ కానీ కంబైన్ చేస్తే లాజికల్గా కొత్తగా వచ్చే ఒక స్టేట్మెంట్ చెప్తాం. ఆ కంక్లూజన్ దాన్నే మనం ఏమని చెప్తుంటే కంక్లూజన్ అని చెప్తాం. అంటే లాజికల్గా వచ్చే ఆలోచన అంటే అక్కడ ఉన్న దానికి సంబంధం ఉండదు యాక్చువల్గా. అంటే స్టేట్మెంట్స్ కూడా ఎలా కనబడతాయంటే కనుక మనకు అబ్జర్వ్ చేస్తే కనుక ఇలా ఇస్తాడు, ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ ఇలా అంటాడు. ఇప్పుడు క్యాట్కి డాగ్కి మామూలుగా ఏం డాగ్స్ క్యాట్స్ అవుతాయా, క్యాట్స్ డాగ్స్ ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే మన అందుకే లాజికల్ థింకింగ్ అని అక్కడ ఆలోచించాల్సిన అవసరం. ఇక్కడ వాడు చెప్పిన సందర్భాన్ని బేస్ చేసుకుని ఏది అవడానికి అవకాశం ఉందని మనం అడుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక క్యాట్స్ అన్నీ కూడా డాగ్స్ అవుతున్నాయి, డాగ్స్ అన్నీ కూడా ర్యాట్స్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా క్యాట్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ర్యాట్స్ అవడానికి అవకాశం కాబట్టి ఖచ్చితంగా అవుతాయి. కాబట్టి అప్పుడు ఏం చెప్పొచ్చు మనం కంక్లూజన్ అంటే ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అని చెప్పచ్చు. అంటే అక్కడున్న స్టేట్మెంట్స్కి అక్కడున్న పదాలకి వాడు ఇచ్చిన సంబంధాన్ని మనం బేస్ చేసుకుని అక్కడ ఆ కాన్సెప్ట్ మనం కంటిన్యూ చేసుకుంటూ కొత్తగా మనం ఏదైనా చెప్పగలం దీని నుంచి, అది లాజికల్గా ఆలోచించి ఏదైనా చెప్పగలం అనేది మనం అందులో అడుగుతాడు. అలాగే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇందులోనే ఉంది, ఇన్ఈక్వాలిటీస్ అని చెప్తాం. ఇన్ఈక్వాలిటీస్ అనే సింబల్స్ మనం మాట్లాడితే గ్రేటర్ దాన్, లెస్ దాన్ చెప్తాం. వీటితో పాటు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు. లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు మోడల్స్లోంచి మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అందులోంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇందులోంచి మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక తర్వాత మనకి ఏంటంటే ఇందులో టాపిక్స్ తీసుకుంటే కనుక స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, statement and arguments, statements and assumptions, statement and conclusions. ఈ మధ్యకాలంలో మనకి ప్రతి కాన్సెప్ట్లోని ఈ 4 కూడా ఏంటంటే జనరల్గా మనం జనరల్గా జరిగిన విషయాన్ని మనం ఆలోచించి దాని కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి పేర్లోనే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏదైనా కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే యాక్షన్ మనం తీసుకోమంటున్నాడు. ఒక సమస్య మన దగ్గర పెడతాడు, ఆ సమస్య సంబంధించి కొన్ని పరిష్కారాలు కూడా మన దగ్గర పెడతాడు. ఏ పరిష్కారం తీసుకుంటే ఆ సమస్య సాల్వ్ అవుతుంది అనేది మనం ఇందులో చెప్పాలి. అలాగే స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ని 2 సందర్భాల్లో మాట్లాడు, ఒకటి ఎస్ అని మాట్లాడతాడు, ఒకటి నో అని మాట్లాడు. ఏది మాట్లాడినా ఆ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తుంది, ఎస్తో సపోర్ట్ చేస్తున్నావా నోతో సపోర్ట్ చేస్తున్నావా అనేది అక్కడ మనం చెప్పమని చెప్తాం. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, ఎజ్యూమ్ చేసుకున్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం జరిగింది, ఈ స్టేట్మెంట్ యొక్క పరిణామం ఏంటనేది మనం ఆలోచించి చెప్పగలం. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పూర్తిగా తీర్మానించి చెప్పాలి, అంటే దానికి ఒక ఫైనల్ కంక్లూజన్ ఏమవుతుంది అనేది మనకి ఇవ్వాలి. ఈ 4 టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామినేషన్లో డిఫరెంట్ క్వశ్చన్స్ మనకు కనబడతాయి. ఇది ఇందులో కూడా ఏంటంటే మనకు చదువుకున్న జనరల్ స్టడీస్లో ఉన్న టాపిక్స్ అన్నిటిని రిలేటెడ్గా మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఆడడానికి అవకాశం ఉంది. అది ఏ సమస్య అయినా అవ్వచ్చు, అది ఎకనామికల్ సమస్య అవ్వచ్చు, లేదంటే కనుక లేదా దేశానికి సంబంధించిన ఏదో ఒక టెర్రరిజం సమస్య అవ్వచ్చు, లేదా ఇంకోటి రకరకాల సమస్యలు మనకు కనబడితే ఆ సమస్యలన్నీ మన ఎదురుగుండా పెడతాడు. ఆ ప్రతి దానికి మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారు, ఇవన్నీ రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే వాడు ఈ టాపిక్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఇందులో మనకి ఏంటంటే కౌంటింగ్ ఫిగర్స్,
డేటా సఫిషియన్సీ. మిస్లేనియస్. కౌంటింగ్ ఫిగర్స్ అంటే మనకి ఇందులో ఇక్కడ మనకి ఏం చేస్తారంటే కొన్ని డయాగ్రామ్స్ మనకి మెన్షన్ చేసి ఆ డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, లేదా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, లేదా ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు అడుగుతాడు. ఒక డయాగ్రామ్ మెన్షన్ చేయడం, ఆ డయాగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ అయితే నేను డయాగ్రామ్ ఇచ్చాను, అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతాడు. చూడగానే మనం చెప్పొచ్చు కానీ 5 ట్రయాంగిల్స్ మనకి ఇక్కడ కనబడుతుంది. లేదా ఏదో ఒక డయాగ్రామ్ ఇచ్చి స్క్వేర్స్ అడగచ్చు, రెక్టాంగిల్స్ అడగచ్చు, స్ట్రైట్ లైన్స్ అడగచ్చు, అలాగే సర్కిల్స్. ఇవన్నిటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత చూడండి డేటా సఫిషియన్సీ. ఈ టాపిక్ చేయాలంటే మీరు ముందున్న టాపిక్స్ అన్నీ చేయగలిగి నేర్చుకుంటేనే డేటా సఫిషియన్సీ చేయాలి. ఎందుకంటే డేటా సఫిషియన్సీలో అన్ని టాపిక్స్ను మిక్స్ చేసుకుని ఇస్తాడు. అంటే ర్యాంకింగ్ ఇవ్వచ్చు, కోడింగ్ డీకోడింగ్ ఇవ్వచ్చు, క్యాలెండర్ ఇవ్వచ్చు, క్లాక్ ఇవ్వచ్చు, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ టెస్ట్, కంపారిజన్, సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, సిలాయిజం, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. అంటే మనం ముందు నేర్చుకున్న అన్ని టాపిక్స్కి రిలేటెడ్గా ఉన్న టాపిక్ డేటా సఫిషియన్సీ. అంటే ముందు చేసిన అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఏం చేస్తారంటే మీకు ముందు డేటా కనబడద్ది, ఆ డేటాని చూసి ఆన్సర్ చేస్తారు. ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే ముందు క్వశ్చన్ ఇచ్చి ఆ తర్వాత డేటా ఇచ్చి ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి నేను ఇచ్చిన డేటా సరిపోతుందా లేదా, డేటా సఫిషియన్సీ అంటే సరిపోతుందా లేదా అనేది వాడు అడుగుతాడు. అది చెప్పగలగాలి అంటే మనకు ముందున్న టాపిక్స్ మీద పూర్తి అవగాహన ఉంటేనే ఆ డేటా సఫిషియన్సీ అనే టాపిక్ మనం చేయడానికి అవకాశం ఉంది. ఇక తర్వాత మిస్లేనియస్ అని చెప్పి, మిస్లేనియస్ అంటే మనకున్న కాన్సెప్ట్స్లో ఎప్పటికప్పుడు రీజనింగ్లో కొత్త క్వశ్చన్లు పుడతానే ఉంటాయి. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ అని ఎప్పుడైతే చెప్తున్నామో రకరకాల ఆలోచనతో అని ఒక క్వశ్చన్ తయారు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఏదైనా 2-3 సబ్జెక్ట్స్ 2-3 టాపిక్స్ కలిపి అవ్వచ్చు, లేదా ఈ టాపిక్స్తో రిలేటెడ్గా ఏదైనా ఒక కొత్త ఐడియాని బేస్ చేసుకుని అప్పటికప్పుడు ఆలోచించేసి క్వశ్చన్స్ మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇవన్నీ టాపిక్స్ ఈ పర్ఫెక్ట్గా ఈ 30 టాపిక్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన ప్రతి క్వశ్చన్ అంటే ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. లాస్ట్ టైం మనం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తీసుకుంటే 25 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 25 క్వశ్చన్స్లో కూడా ఏంటంటే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న టాపిక్స్లో 20-23 టాపిక్స్ని ఏంటంటే వాడు టచ్ చేయడం జరిగింది. అంటే ప్రతి టాపిక్లోంచి అంటే నెంబర్ సిరీస్లోంచి మనకి టాపిక్స్లో అబ్జర్వ్ చేస్తే నెంబర్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, మిస్సింగ్ నెంబర్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, అలాగే ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అలాగే కోడింగ్ డీకోడింగ్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, లెటర్ ఆర్డ్మెన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, జనరల్ ఆర్డ్మెన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అంటే వర్డ్ ఆర్డ్మెన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ క్వశ్చన్ ఇచ్చాడు, లాజికల్ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ ఇచ్చాడు, డైస్ క్వశ్చన్ ఇచ్చాడు, అలాగే క్యూబ్స్ క్వశ్చన్ ఇచ్చాడు, డైరెక్షన్ క్వశ్చన్ ఇచ్చాడు, బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఇచ్చాడు, సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఫజిల్ టెస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 3, 4, 5, 6 అలాగే లెటర్లో వర్డ్లో మనకి 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 క్వశ్చన్స్ ఇక్కడ మనకు కనబడ్డాయి. అలాగే క్లాక్ని బేస్ చేసిన క్వశ్చన్ ఇచ్చాడు, అలాగే సిలాయిజం బేస్ చేసి క్వశ్చన్ ఇచ్చాడు, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మాత్రం లాస్ట్ టైం గ్రూప్ 2లో ఒకటి కూడా టచ్ చేయలేదు. అలాగే కౌంటింగ్ ఫిగర్స్ కాకుండా డేటా సఫిషియన్సీ క్వశ్చన్ ఇచ్చాడు, మిస్లేనియస్ క్వశ్చన్ ఇచ్చాడు. అది అంటే ఇంచుమించి 22 టాపిక్స్ని వాడు 23 టాపిక్స్ని వాడు టచ్ చేయడం అనేది జరిగింది. అంటే చూడండి ఒక్కసారి మనకున్న 30 టాపిక్స్లో వాడు 23 టాపిక్స్ని టచ్ చేస్తున్నాడంటే అది కూడా ఏంటంటే గ్రేదో మనకి మామూలుగా ఇవ్వడం కాదు, కొంచెం ఆలోచించి చేసి ఇలాగే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మినిమం మనం స్పెండ్ చేస్తే 1 నిమిషం మనం దాన్ని ఆలోచించే విధంగానే క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అందుకని ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మన ఎగ్జామినేషన్లో చాలా ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కనుక దీన్ని ప్రయత్నం చేస్తే ఆన్సర్ వచ్చే అవకాశం, ఎందుకంటే ఇందులో చదివి గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటి కూడా ఉండదు కాబట్టి మెంటల్ ఎబిలిటీలో అది ప్రాక్టీస్ ద్వారా మనకు అలవాటు అవుతుంది. కాబట్టి ఆ ప్రాక్టీస్ని బాగా చేసుకుంటే ఉన్న టాపిక్స్ని బాగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఉన్న ఎన్ని మార్కులు అయితే ఉన్నా అన్ని మార్కుల్ని సంపాదించే అవకాశం మనకి ఈ సబ్జెక్ట్లో కనబడడానికి మనకి అవకాశం ఉంది. అందువల్ల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జాగ్రత్తగా చేసుకుంటే సాలిడ్గా మనం మార్కులు ఎన్ని మార్కులు 25 ఇస్తే 20, 20 ఇస్తే 20, 30 ఇస్తే 30 మార్కులు మనం సంపాదించుకునే అవకాశం ఇందులో మనం తెలుసుకుంటాం. అలాగే దీనికి సంబంధించి మనం ఒకసారి తీసుకుంటే కనుక మనకి ప్రీవియస్గా గ్రూప్ 2 పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనం గ్రూప్ 2కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ని ఒకసారి మనం అనలైజ్ చేసి చూద్దాం. ఈ ప్రశ్నలో ఒక నెంబర్ సిరీస్ ఇవ్వబడింది. ఈ నెంబర్ సిరీస్ అనుసరిస్తూ ఇంకో నెంబర్ సిరీస్ 25 నుంచి మొదలుపెట్టింది. ఓకే,
అలాగే ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ క్వశ్చన్ ఏ నెంబర్ సిరీస్ ఈజ్ గివెన్ ఆఫ్టర్ ద సిరీస్ ఏ నెంబర్ 25 ఈజ్ గివెన్ ఫాలోడ్ బై ABCD అండ్ E. యూ హ్యావ్ టు కంప్లీట్ ద సిరీస్ స్టార్టింగ్ విత్ ద గివెన్ నెంబర్ ఫాలోయింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఒరిజినల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మనకు అడిగింది ఏంటంటే, యాక్చువల్గా క్వశ్చన్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. క్వశ్చన్ ఏంటంటే క్రింది ఇచ్చిన వాటిలో తప్పుగా ఇవ్వబడినది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి మనకు అడిగాడు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడున్న సిరీస్ని ఐడెంటిఫై చేయాలి. ఈ సిరీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ని అంటే ఈ సిరీస్ వాడు చేసి దీన్ని ఐడెంటిఫై చేసి మనకి 25 నుంచి ఒక సిరీస్ మొదలుపెట్టాడు. 25 నుంచి A, B, C, D, E. అంటే ముందు ఆ సిరీస్ ఏంటో ఐడెంటిఫై చేస్తేనే మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి అవకాశం. ఇక్కడ ఉన్న సిరీస్ ఐడెంటిఫికేషన్ చూస్తే ఇక్కడ క్లియర్గా 1.5తో మల్టిప్లై అయింది. 1.5 into 10 అంటే 15. ఇక్కడ క్లియర్గా మనకి 2తో మల్టిప్లై అయింది. ఇక్కడ 2.5తో మల్టిప్లై అయింది. ఇక్కడ 3తో మల్టిప్లై అయింది. ఇక్కడ 3.5తో అంటే ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 2.5 ఇంటూ 3 ఇంటూ 3.5తో మల్టిప్లై అయింది. సేమ్ ఇక్కడ కూడా అలాగే పాటిస్తే కనుక ఇంటూ 1.5 ఇంటూ 1.5తో మల్టిప్లై చేస్తే ఏం చెప్పచ్చు? 37.5. చూడండి, ఏ ప్లేస్లో 37.5 ఉంది, ఇది కరెక్ట్. ఇది వాడు అడిగింది ఏంటంటే తప్పుగా ఇచ్చింది ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఏ కరెక్ట్గానే ఇచ్చాడు. తర్వాత మనకు చూడండి ఇంటూ 2 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 74 + 1 అంటే 75 వస్తుంది. 75 ఇది కూడా కరెక్ట్. అంటే బి వాల్యూ మనకి ఇవ్వలేదు, ప్రాబ్లం లేదు. తర్వాత సి ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఇంటూ 2.5 2.5తో మల్టిప్లై చేస్తే 25 2 10 + 35 అంటే ఎంత? 45 45 + 2 47 4 14 + 4 అంటే 18. ఒకటి తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 187.5. ఇక్కడ సి వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు? 187.5 ఇచ్చాడు. ఇది కూడా కరెక్టే. అంటే ఇది కూడా మనకి డిస్టర్బెన్స్ కరెక్టే. తర్వాత డి, ఇంకా డి అండ్ ఈలో ఏదో ఒకటి మనకి తప్పు ఉండడానికి అవకాశం ఉంది. కంటిన్యూ చేస్తే 3తో మల్టిప్లై అవ్వాలి. 2.5 2 మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు 3తో నేను మల్టిప్లై చేస్తే 3తో మల్టిప్లై చేయండి. 3 5s are 15 1 20 1 + 1 22 2 54 + 2 56. ఒకటి తర్వాత పాయింట్ అండి, డి వాల్యూ 156.7. ఇంకెప్పుడైతే ఇవన్నీ కరెక్ట్ అయినాయో ఆటోమేటిక్గా ఏంటంటే ఇది మన ఆన్సర్ చెప్పేయచ్చు, క్యాలిక్యులేట్ చేయకుండానే చెప్పేచ్చు. ఎగ్జామినేషన్లో మాత్రం మనకి ఎప్పుడైతే తప్పుగా ఇచ్చింది కావాలన్నాడు, ఆల్రెడీ మనకు ఇచ్చిన దాంట్లో 3 కరెక్ట్ అయిందంటే కానీ అదే కదా తప్పు అయి ఉండొచ్చు. ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక 3.5తో మనం మల్టిప్లై చేయండి. 3.5తో మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందని ఒకసారి తీసుకుంటే కనుక 562.5 3.5. ఓకే, 5 5s are 25 2 10 + 2 12 1 31 3 28. ఇక్కడ మనకి యాక్చువల్గా చూడండి 18 కనబడుతుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్లో 28, ఎందుకంటే 5 5 25 + 20 28 కనబడుతుంది. అక్కడ మనకి ఆ ఛాన్స్ మనకి వచ్చిందా అనేది ఒకసారి తీసుకుంటే 1 2 3 4 ఒకటి అవకాశం ఉంది. యాక్చువల్గా చూద్దాం ఒకసారి. 1 5s are 5 15 1 6 + 1 7 18 1 15 + 1 16 5 7 8 16 1 అంటే 9 1 1968.75 రావాలి. ఇక్కడ 1869.75 అంటే తప్పుగా ఇచ్చింది ఏంటంటే ఇది తప్పు. కాబట్టి వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ ఏంటంటే ఇచ్చిన దాంట్లో తప్పుగా ఇచ్చింది ఫైండ్ అవుట్ చేయండి. తప్పుగా ఇచ్చింది ఫైండ్ అవుట్ చేయండి. చూడండి ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేసాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెంబర్ సిరీస్లో అంటే మామూలుగా నెంబర్ సిరీస్ ఇవ్వడం అనేది ఒక పద్ధతి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు చేయాలంటే కనీసం 1 నిమిషాన్ని మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇది ముందు ఐడెంటిఫై చేయాలి. మామూలుగా ఒక సిరీస్ అయితే జస్ట్ ఐడెంటిఫై చేస్తే సరిపోదు, కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు. ఒక సిరీస్ చేయాలి అంటే ఇండైరెక్ట్గా 2 క్వశ్చన్స్ చేయాలి. ఆ 2 క్వశ్చన్స్ చేస్తూ
డైరెక్ట్గా నెంబర్ని మళ్ళీ ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలంటే ఎంత స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేస్తానో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే క్వశ్చన్స్ని మనం యాక్చువల్గా ఒక టైంలో మనం తీసుకుంటే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో పీఓస్ ఎగ్జామినేషన్లో ఇచ్చి క్వశ్చన్స్ యాక్చువల్గా ఈ మోడల్ క్వశ్చన్స్ అది మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ టచ్ చేశారంటే వాడు సిలబస్ని ఏంటంటే కనుక కొంచెం ఎక్కువగా వాడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని మనం ఈజీగా చేసుకోవాలంటే ఐడెంటిఫికేషన్ చూసిన వెంటనే నెంబర్ సిరీస్ చూసిన వెంటనే ఎలా మనం చెయ్యాలి, అది పాయింట్స్లోనే ఎందుకు ఆలోచించాలి, లేదా డైరెక్ట్గా ఏదైనా ఫ్రాక్షన్స్లో ఆలోచించవచ్చు కదా, ఏదో ఇంకో నెంబర్తో ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి మనకు ఆలోచన రావాలి అంటే దాని మీద పూర్తి అవగాహన ఉంటేనే మనం ఆ క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, క్యూబ్కి సంబంధించాడు. ఏ వుడెన్ క్యూబ్ ఆఫ్ సైడ్ 4 centimeters హ్యాస్ బీన్ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్. అంటే ఒక వుడెన్ క్యూబ్ ఉందంట, ఇది 4 centimeters అండి క్యూబ్. ప్రతి సైడ్ క్యూబ్ అంటే అన్ని సైడ్స్ సమానంగా ఉంటాయి, ప్రతి సైడ్ 4 centimeters కింద ఉందంట. ఈ 4 centimeters ఉన్న క్యూబ్ని వాడు ఏంటంటే ద 2 opposite faces సర్ఫేస్ పెయింటెడ్ రెడ్. 2 ఆపోజిట్ ఫేసెస్లో అంటే ఇక్కడ రెడ్ యూజ్ చేశాడు అండ్ అదర్ 2 opposite faces పెయింటెడ్ గ్రీన్. 2 ఆపోజిట్ ఫేసెస్లో గ్రీన్ యూజ్ చేశాడు, రిమైనింగ్ ఆపోజిట్ ఫేసెస్లో బ్లూ యూజ్ చేశాడు. అంటే ఆ 2 ఆపోజిట్ ఫేసెస్లో గ్రీన్ యూజ్ చేశాడు, 2 ఆపోజిట్లో నేను బ్లూ, 2 ఆపోజిట్లో గ్రీన్ అని రెడ్ అనేది కంటిన్యూస్. ఇప్పుడు దాన్ని వాడు ఏం చేశాడంటే కనుక నౌ ద క్యూబ్ ఈజ్ కట్ ఇన్ 64 smaller cubes ఆఫ్ సైడ్ 1. అంటే 1 centimeter చొప్పున కత్తిరించాడు. 1 centimeter అంటే చూడండి, ఇక్కడ 1 centimeter, ఇక్కడ 1 centimeter, ఇక్కడ 1 centimeter. అంటే 1 2 3 4 ప్రతి వైపు అలాగే కట్ చేస్తుండే ఒక్కొక్క సెంటీమీటర్ చొప్పున. ఇటువైపు కూడా 1 centimeter, 1 centimeter, 1 centimeter. అలా ఇటువైపు కూడా 1 centimeter. కట్ చేస్తే మీకు చూడండి ఎన్ని క్యూబ్స్ వచ్చినాయి అని మనం చెప్తే కనుక ఏం చెప్పొచ్చు అంటే 64 క్యూబ్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి మనకి? ఒక లేయర్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఒక లేయర్లో మనకి 16 వచ్చినట్టే 4 లేయర్స్ ఉన్నాయి కాబట్టి 4 × 16 అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి? 64 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 64 క్యూబ్స్ ఉన్నాయి. అది వాడు కూడా చెప్పాడు మనకి 64 క్యూబ్స్ అని వాడే ఇచ్చేసాడు. అది ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ అంటే దెన్ హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ విల్ హ్యావ్ ఎనీ కలర్? ఎటువంటి కలర్ లేకుండా మనకి ఉన్నాయి అని అడుగుతుంది, క్యూబ్స్ ఉన్నాయని అడుగు. ఇప్పుడు ఎటువంటి పెయింట్ లేకుండా ఉండాలి అంటే ఎక్కడ ఉండాలంటే దీని బ్యాక్ సైడ్ దీనికి మధ్యలో ఉంటాయి. ఆ మధ్యలో ఉన్న క్యూబ్ ఏంటంటే ఇది చూడండి, దీనికి బ్యాక్ సైడ్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పెయింటింగ్ ఉంటుంది, ఇక్కడ పెయింటింగ్ ఉంటుంది, దీని మీద పెయింటింగ్, దీని వెనకాల ఉన్న పెయింటింగ్ మనకి ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడ్ ఉన్న వాటికి పెయింటింగ్ పడదు. చూడండి దీని బ్యాక్ సైడ్ ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే 2 లేయర్స్ ఉన్నాయి. ఇదొక లేయర్, ఇదొక లేయర్. ఓకే, అంటే ఇదొక లేయర్, అదొక లేయర్ కాబట్టి ఈ లేయర్లో మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ వెనకాల లేయర్లో 4 ఉన్నాయి కాబట్టి టోటల్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. దీన్ని మనం డైరెక్ట్గా యాక్చువల్గా క్యూబ్ గీసుకుని చేస్తాం మనం, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా టైం వేస్ట్ అనమాట. ఇది చేయకూడదు మనం. ఇప్పుడు తెలియడం కోసం మనం చూపించడం జరిగింది. ఎగ్జామినేషన్లో దీన్ని మనం కొన్ని ఫార్ములాస్ మనకు యూజ్ చేసుకుంటాం. యాక్చువల్గా ఇక్కడ మనం అడిగింది ఏంటంటే నో ఫేస్ పెయింటింగ్ అని చెప్పి. నో ఫేస్ పెయింటింగ్ ఎనీ కలర్, నో ఏ కలర్ లేదంటే అర్థం ఏంటంటే కలర్లెస్ అని ఇండైరెక్ట్గా మీనింగ్ అనమాట. కలర్లెస్ ఎప్పుడైతే మనం చెప్తామో ఏం చెప్తామంటే n-2 హోల్ క్యూబ్ అని చెప్తాం. మరి ఇక్కడ n వాల్యూ ఏమవుతుందంటే కనుక ఏ నెంబర్ అయితే క్యూబ్ కనబడుతుందో ఆ నెంబర్ n వాల్యూ అవుతుంది. ఏ నెంబర్ యొక్క క్యూబ్ కనబడుతుందో ఆ నెంబర్ ఏమవుతుంది? n వాల్యూ అవుతుంది. ఏ నెంబర్ ఇక్కడ 64 కంటే ఒక క్యూబ్ యొక్క తీసుకుంటే, ఎందువల్ల ఏ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటే L × B × H, LBH 3 కూడా సమానంగా ఉంటేనే క్యూబ్ అని చెప్తాం. అంటే 3 వాల్యూస్ ఎప్పుడైతే సమానంగా ఉన్నాయో LBH 3 కూడా ఏమవుతాయి? 4 4 4 అయితేనే 64 క్యూబ్స్ మనకు తయారవుతాయి. కాబట్టి ఇక్కడ n వాల్యూ మనకు అంటే డైరెక్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే 4 - 2 హోల్ క్యూబ్ దట్ ఈజ్ 8 అని చెప్పి. 2 క్యూబ్ అంటే ఎంత? 8. చూడండి 8 వచ్చిందా లేదా? అంటే మన ఎగ్జామినేషన్లో చేసినట్టు ఇవన్నీ మళ్ళీ డయాగ్రామ్స్ గీసుకొని మళ్ళీ ఎక్కడున్నాయి కౌంట్ చేసుకుని ఇవన్నీ చేయకుండా కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటే కనుక దాని ప్రకారం డైరెక్ట్గా ఉన్న ఫార్ములాని ఇమీడియట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ కలర్లెస్ క్యూబ్స్ ఏంటంటే కనుక దట్ ఈజ్ 8 అని చెప్పచ్చు. ఓకే, తర్వాత
చూడండి మిస్సింగ్ నెంబర్ ఫజిల్ అని చెప్పుకున్నాం కదా, నెంబర్ ఫజిల్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చాడు. నెంబర్ ఫజిల్ కాన్సెప్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే అయితే రో వైజ్ అవ్వచ్చు, లేదా కాలం వైజ్ అవ్వచ్చు, లేదా డయాగ్నల్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ డయాగ్నల్గా చూడడానికి అవకాశం 3 ఉంటే డయాగ్నల్ వస్తుంది, కానీ ఇలా 4 ఉన్నప్పుడు మనకి డయాగ్నల్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా ఏం ఆలోచిస్తా అంటే అయితే రో కానీ లేదా కాలం కానీ ఏదైనా ఆలోచించవచ్చు. రో ఆర్ కాలం అడ్డంగా కానీ లేదా నిలువుగా కానీ మనం తీసుకు. ఇక్కడ మన సీక్వెన్స్ చూడగానే కనబడుతుంది. ఇక్కడ క్లియర్గా ఇంటూ టూ అంటే ఏం రావాలి ఇక్కడ 56. ఇక్కడ కూడా 14 ఇంటూ 2 28 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఇక్కడ ఏమవుతుంది 112 అని చెప్తాం. ఇక్కడ ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది 16 1 12 ప్లస్ 1 13 1 2 ప్లస్ 1 336 అంటే 56 112 336. ఈ ఆప్షన్ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే కనుక 56 112 336 అనేది ఆప్షన్ 3 నెంబర్ పజిల్ అని చెప్తాం. వాడు ఏదో ఒకటి నిలువుగా లేదా అడ్డంగా ఎలా ఒకలాగా వాడు సీక్వెన్స్ని ఫాలో అవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొకటి కూడా మనం తీసుకుంటే అడ్డంగా చూడొచ్చు అంటే ఇక్కడ ఇంటూ 2 కనబడుతుంది, ఇక్కడ ఇంటూ 3 కనబడుతుంది. అది కూడా సాటిస్ఫై అయింది అనుకుంటే ఇక్కడ ఇంటూ 2 కనబడుతుంది, ఇక్కడ ఇంటూ 3 కనబడుతుంది. అది రెండు సాటిస్ఫై అయినాయి కాబట్టి ప్రతి సందర్భంలో ఇక్కడ ఇంటూ 2 ఇంటూ 3 అది నిలువుగా తీసుకుంటే ఓన్లీ ఇంటూ 2తో మల్టిప్లై చేసి, అడ్డంగా తీసుకుంటే ఇంటూ 2 ఇంటూ 3తో మల్టిప్లై చేశాడు. అదే కాన్సెప్ట్ని రెండుది చెక్ చేసాం, అట్ ది సేమ్ టైం ఇది కూడా చెక్ చేసి ఆన్సర్ పెట్టాం ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ చూడండి. క్రింది వాటిలో ఒక సమూహంగా ఉన్నాయి. ఆ సమూహానికి చెందనిది ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బిలాంగ్ టు దిస్ వన్. అంటే ఇక్కడున్న వాటికి మనం ఏం చెప్తా అంటే ఒకటి సంబంధం లేకుండా ఉంది మనం చెప్తాం. మనం ఇక్కడ స్కై ఇచ్చాడు, ఫైర్ విండ్ వాటర్ ఇవన్నీ న్యాచురల్ కాన్సెప్ట్లో మనం చెప్తూ గాలి నీరు పంచభూతాల కింద మనం చెప్తాం. ఆకాశం అని మనం ఏంటంటే ఇక్కడ తీసుకోవడానికి అవకాశం లేదు. ఇవన్నీ యూజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. వాటర్ యూజ్ చేసుకుంటాం, విండ్ గాలి యూజ్ చేసుకుంటాం, అలాగే ఫైర్ కానీ స్కై అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం అనేది జరగదు. ఓకే, ఆ పద్ధతిలో మనం ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది చెప్పడం అంటే ఆకాశాన్ని మనం డిఫరెంట్గా ఉన్న దాని కింద మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఈ సిరీస్లో 100వ పదం ఏంటని అడిగాడు. చూడండి, ఏబి ఏబిసి ఏబిసిడి ఏబిసిడిఈ ఏబిసిడిఈఎఫ్ ఇలా కంటిన్యూ చేసుకుంటే 100th లెటర్ ఏంటో కావాలండి. చూడండి, ఇది మిస్లేనియస్ కాన్సెప్ట్ క్వశ్చన్. ఇది ఆల్ఫాబెట్ టెస్ట్ కింద కనబడుతుంది కానీ ఆల్ఫాబెట్స్ కనబడుతున్నాయి కానీ ఇక్కడ మిస్లేనియస్లో మనకి కాన్సెప్ట్ని యూజ్ చేసుకునే. ఇక్కడ మనకి చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. ఇప్పుడు ఇక్కడ మనకి నెంబర్స్ కౌంట్ చేస్తున్నా అంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 అనే కదా అర్థం. అంటే నెక్స్ట్ ఎన్ని లెటర్స్తో రావాలి మనకి 7 లెటర్స్తో రావాలి. తర్వాత ఎన్ని లెటర్స్తో రావాలి 8 లెటర్స్తో రావాలి. తర్వాత ఎన్ని లెటర్స్ 9 లెటర్స్తో రావాలి. ఒక్కసారి ఈ నెంబర్స్ 1 + 2 + 3 అని నేను ఎప్పుడైతే 1 + 2 + 3 + 4 అలా 9 అంటున్నాను, మనం దీన్ని ఏమని చెప్పచ్చు? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పు. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఏం చెప్తాం? n × n + 1/2 అని చెప్పి. ఒక్కసారి నేను 9తో చెక్ చేస్తే 9 × 10/2 అన్నా అనుకోండి, 5 అంటే 45 లెటర్సే వస్తాయి. అంటే ఇంకా కాదనమాట. అంటే మనకి దగ్గర 100 వరకు రావాలంటే 90 వరకు మనకు కానీ 95 ఎక్కడో ఒక నెంబర్తో తీసుకుంటే కనుక కంటిన్యూ చేస్తే నెక్స్ట్ 10, తర్వాత 11, తర్వాత 12, తర్వాత 13 అనుకుందాం. ఇప్పుడు 13తో చెక్ చేద్దాం. ఇది వర్కౌట్ అవ్వలేదు. 13 × 14/2 7 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 7 అంటే 7 × దట్ ఈక్వల్ 70 + 21 91 లెటర్స్ అయిపోయినాయి. 91 లెటర్స్ అంటే మళ్ళీ ఎన్ని లెటర్స్ కలిపితే 100 అవుతుందండి? 9 లెటర్స్ కలిపితే అవుతుంది. అంటే 91 లెటర్స్ వరకు మనకి 13 సెట్ వస్తుంది. అంటే 14th సెట్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఏ నుంచి 14th సెట్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుద్ది. ఏ నుంచి స్టార్ట్ అవుతూ ఎన్నో లెటర్ కావాలి? 9వ లెటర్ కావాలి. మొదటి నుంచి లెక్కపెట్టి ఏ నుంచి మొదలుపెట్టి 9వ లెటర్ ఏంటని చెప్తే కనుక ఐ అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. అంటే 100th లెటర్ ఏమవుతుందంటే ఐ అని చెప్పచ్చు. లేదా ఒక్కసారి నేను రాస్తాను ABCDEFGHI.
మనం ఆల్రెడీ ఇక్కడ వరకు 13th సెట్ వరకు రాసామంటే 90 ఫస్ట్ లెటర్ వరకు కావాలి, అంటే 91 లెటర్స్ ఉన్నాయి అక్కడ వరకు. 92 నుంచి కావాలి 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100 లెటర్ ఏమొచ్చింది ఐ అని డైరెక్ట్ చెప్పచ్చు. లేదా అక్కడ వరకు 91 లెటర్స్ కాబట్టి మళ్ళీ ఏతో ఎప్పటికప్పుడు ఏంటంటే మళ్ళీ ఏతో స్టార్ట్ అయింది ఏబిసిడి అంటే ఆ ఫస్ట్ లెటర్స్నే రాసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి 90 ఫస్ట్ లెటర్ వరకు మనం ఆల్రెడీ ఆ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తాం. ఇంకా 9 లెటర్స్ ఉన్నాయి కదా, 9 లెటర్స్ అంటే ఫస్ట్ నుంచి 9వ లెటర్ కావాలి. మొదటి నుంచి 9వ లెటర్ ఏమని చెప్పొచ్చు ఐ అని డైరెక్ట్గా చెప్పొచ్చు కాబట్టి దట్ ఈజ్ ఐ అని మనం తీసుకుంటాం. ఆన్సర్ ఇక్కడ ఏమని చెప్పొచ్చు ఆప్షన్ 1 ఐ. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి కోడింగ్ డీకోడింగ్ FTPD AQYRCX దాన్ని ఎలా రాశారంట EQUGCOWBOX. ఓకే, ఇక్కడ కోడింగ్ ఏం చేశారంటే జంబుల్ చేసి ఇచ్చాడండి. అంటే D+1 D తర్వాత E, P తర్వాత Q, T తర్వాత U, F తర్వాత G. సరిపోయిందా? రివర్స్ చేశాడు అంటే D P T F. తర్వాత ఇక్కడ చూడండి 1+2 C Q -2. ఓకే, అంటే ఏకి బిఫోర్ ఉన్న 2 లెటర్స్ తర్వాత ఏ తర్వాత BC రాశాడు, 17లోంచి తీసిస్తే కనుక 15 రాశాడు. మళ్ళీ ఇక్కడ చూడండి YX ముందు రాశాడు RO, ఇది BQ అనుకుంటా, BQX RQ CBXW. అది అంటే వైకి ముందు లెటర్ రాశాడు, ఆర్కి ముందు లెటర్ రాశాడు, సికి ముందు లెటర్ రాశాడు, ఎక్స్ కూడా ముందు లెటర్ రాశాడు. అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఆఫ్టర్ లెటర్ రాశాడు. ఈ ఆఫ్టర్ లెటర్ అన్నాని మనం +1 అంటాం, బిఫోర్ లెటర్ అన్నాని మనం -1 అంటాం. అది ఓకే, ఇక్కడ +1లో ఇలా కాన్సెప్ట్ రాశాడు, ఇక్కడ మళ్ళీ -1 రాశాడు, మధ్యలో ఉన్న 2 లెటర్స్ని మాత్రం ఒకటి +1 అది -2 రాశాడు. ఇక్కడ కూడా మీరు తీసుకోండి, ఇది క్యూ, ఇది క్యూ, కరెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి అడిగింది ఏంటి HANA హన్కొండ అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం రాయాలి, ఈ లెటర్స్ని ఇలా రాయాలి. ఫస్ట్ ఇది +1 రాయాలనుకున్నా ABNOABHI. ఈ లెటర్స్కి +2 రాయాలి, ఈ లెటర్కి -2 రాయాలి. 13+2 అంటే 15O, 11- అంటే I. మళ్ళీ ఈ లెటర్స్కి ఏం రాయాలి, -1 రాయాలి. A-1 అంటే Z అంటే ముందున్న లెటరు, D-1 అంటే C, N-1 అంటే M, O-1 అంటే N. BOBI అంటే ఇది కాదు, ఇది కాదు. BOBI OI ZCMN. సరిపోయింది కదా, ఆప్షన్ 3. అది జంబుల్ కాన్సెప్ట్లో మనం రాయడం అనేది డైరెక్ట్గా రాయకుండా జంబుల్ చేసి అప్పుడు మనకి ఏంటంటే వాడు ఇవ్వడం అనేది జరిగింది. అది +1 -1 మళ్ళీ మధ్యలో 3 రకాల సిరీస్ని అక్కడ అప్లై చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఒక వృత్తానికి వ్యాసం 20 సెంటీమీటర్లు. ఈ వృత్తం యొక్క వ్యాసం ఏంటంటే 20 సెంటీమీటర్లు చొప్పున. ఇది 20 సెంటీమీటర్లు, ఇది 20 సెంటీమీటర్లు, ఇది 20 సెంటీమీటర్లు. అంటే ఎన్ని 20 సెంటీమీటర్లు అంటే ఈ లెంత్ ఎంత అవుతుందండి, 80 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, అయితే చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. చతురస్రం యొక్క వైశాల్యం అంటే ఏం చెప్తాం, A² అని చెప్తాం. కాబట్టి A² అంటే ఇది ఇది A² కావాలి. A² అంటే 80 × 80 దట్ ఈక్వల్ టు 6400. ఏమవుతుంది, స్క్వేర్ చేసిన స్క్వేర్ సెంటీమీటర్స్. సింపుల్ క్వశ్చన్ ఇది. అంటే మనకి A² అనే విషయం మనకు అక్కడ తెలియాలి. దాని ఫార్ములా చతురస్రం యొక్క వైశాల్యం యొక్క ఫార్ములా మనం A² అని తెలిస్తే అప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి సింపుల్గా మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఇచ్చాడు. క్యాలిక్యులేషన్ పార్ట్ తీసుకుంటే 899 +
111 into 11 minus 2120 divided by 11 equal to 10 పవర్ ఎంతకి సమానం అని అడిగాను. అది అంటే ముందు ఇక్కడ ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి అవకాశం లేదు. బాడ్మాస్ ప్రకారం చేస్తే ముందు బ్రాకెట్స్లో ఉన్నది సాల్వ్ చేయాలి. అంటే బ్రాకెట్స్లో ఈ వాల్యూ ఉంది, ఈ వాల్యూ సాల్వ్ చేసినప్పుడు కూడా మళ్ళీ అక్కడ మళ్ళీ పాటించేస్తే బ్రాకెట్లో మళ్ళీ ఇంటూ కనబడుతుంది, ప్లస్ మైనస్ కనబడుతుంది. అంటే మళ్ళీ బాడ్మాస్ అప్లై చేస్తే కనుక ఫస్ట్ ఏంటంటే కనుక మల్టిప్లికేషన్ చేయాలి. 11తో నేను మల్టిప్లై చేస్తే 1 2 2 2 1. ఓకే, 11తో నేను మల్టిప్లై చేస్తే 1 2 2 2 1. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు నేను యాడ్ చేయాలి, ఎడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. కంటే యాడ్ చేస్తే 899 యాడ్ చేయాలి. కింద యాడ్ చేస్తున్నాను 899. ఇప్పుడు దీని వాల్యూ ఒకసారి చూడండి, 0 1 2 1 11 1 3 అంటే 13120. ఇందులోంచి నేను ఏం సబ్ట్రాక్షన్ చేయాలి, 2120 సబ్ట్రాక్షన్ చేయాలి. 0 0 0 1 1. అంటే ఇప్పుడు ఈ వాల్యూ అంతటినీ నేను చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత, 11,000 వచ్చింది. బ్రాకెట్ కంప్లీట్ అయిపోయింది. బ్రాకెట్లోంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే డివిజన్ తీసుకుంటే దీన్ని 11,000 డివిజన్ చేస్తే కనుక ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 టైం. అంటే ఎంత వచ్చింది, 1000 వచ్చింది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈ వాల్యూని మీరు సాల్వ్ చేస్తే మీకు 1000 అనేది వచ్చింది. ఈ 1000 అనేది 10 పవర్ ఏ వాల్యూకి 100తో డివిజన్ చేస్తే సమానం. ఇక్కడ ఈ వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ ఎంత చేస్తే అడగట్లేదు, ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని మీరు 100తో డివిజన్ 1000 వస్తుంది. ఇక్కడ మనకి 1000 రావాలి అంటే కనుక మనకి 3 zeros మిగలాలంటే అక్కడ ఉండాల్సిన కింద 2 zeros 2 zeros క్యాన్సిల్ అవ్వాలి, అవునా కదా. మనకి ఇక్కడ మిగలాల్సినంత 3 zeros మిగలాలి. 3 zeros మిగలాలి అంటే కనుక ఇక్కడ 100తో డివిజన్ అవుతుందంటే 2 zeros క్యాన్సిల్ అవ్వాలి. 2 zeros క్యాన్సిల్ అవ్వాలంటే ఎప్పుడు అవుతుందండి, 10 పవర్ 5 అయితే అవుతుంది. 10 పవర్ 5 అంటే 5 zeros బై 100 క్యాన్సిల్ చేస్తే 1000 వచ్చిందా లేదా, మనకు అడిగింది 1000 ఈక్వల్ టు 1000 సరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏ నెంబర్ రాయాలి, ఇక్కడ పవర్ వాల్యూలో 5 ఉండాలి. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ అంటే 5 అని డైరెక్ట్గా చెప్పాలి. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 1000 వచ్చింది. ఇది మొత్తం ముందు బ్రాకెట్స్ సాల్వ్ చేస్తాం, సాల్వ్ చేసిన డివిజన్ సాల్వ్ చేస్తే మనకి 1000. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే దానికి కంటిన్యూ చేయలేదు, ఈక్వాలిటీ ఇచ్చాడు. ఏ నెంబర్ పవర్ తీసుకుంటే కనుక ఆ క్యాలిక్యులేషన్ అంటే బాడ్మాస్ని అప్లై చేస్తూ కూడా ఇంకా డైరెక్ట్ సింపుల్గా ఇవ్వకుండా కొంచెం కాంప్లికేటెడ్గానే మనకి ఆలోచించి చేసేలాగా క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ ప్రశ్న మరియు 2 ప్రకటనలు ఉన్నాయి. ఇచ్చిన ప్రశ్న సరైన సమాధానం రాబడడం ఉపయోగపడే ప్రకటన గుర్తించండి. వాటిని జాగ్రత్తగా చేసాం. ఓకే, డేటా సఫిషియన్సీ అనే టాపిక్ని బేస్ చేసుకు ఇచ్చాడు. డేటా సఫిషియన్సీలో మనకి ఏ టాపిక్ కన్నా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇక్కడ 2 మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడంట. 2 స్టేట్మెంట్స్ ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ఇది స్టేట్మెంట్ 1 A B అని ఇచ్చాడు కదా, అదే. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక వరుసలో PQRS ఉన్నారండి. ఒక వరుసలో ఉన్నారంటే ఇది A, డేటా 1 డేటా B. ఒక వరుస గురించి మాట్లాడు, ఇది వరుస. ఓకే, ఈ వరుసలో మనకి ఎంతమంది ఉన్నారు, 5 ఉన్నారని చెప్పాడు. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే నేను ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఏ డేటా సరిపోతుంది. క్వశ్చన్ ఏంటి, అక్కడ వరుసలో మధ్యలో ఎవరున్నారని అడిగాడు. ఇది ఆన్సర్ చేయాలంటే నేను డేటా 1 చదివి ఆన్సర్ చెప్పేచ్చా, లేదా డేటా 2 చదివి ఆన్సర్ చెప్పచ్చా, లేదా 1 2 కలిపి చదివి ఆన్సర్ చెప్పచ్చా, లేదా 1 2 కలిపిన ఆన్సర్ చెప్పలేమని చెప్పాడు. చూడండి, 1 మాత్రమే సరిపోతుంది అంటే డేటా 1 చదివి నేను ఆన్సర్ చేసేయచ్చా. 2 మాత్రమే సరిపోతుంది, డేటా 2 మాత్రం చదివి ఆన్సర్ చెప్పేచ్చా. 1 మరియు 2 అవసరం, 2 కలిపితేనే నేను ఆన్సర్ చెప్పగలనా, లేదా A B 2 సరిపో 2 కలిపిన ఆన్సర్ రావని అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డేటా తీసుకోండి. ఏమని ఇచ్చాడు అక్కడ, టీకి కుడి పక్కన వెంటనే, ఓకే, టీకి కుడి పక్కన ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా డైరెక్షన్ చెప్పకపోతే లెఫ్ట్ అండ్ రైట్ మనం తీసుకోవచ్చు. మన లెఫ్ట్ అండ్ రైట్ ప్రకారం చేసుకోవచ్చు. ఓకే, టీకి కుడి పక్కన వెంటనే ఎస్ ఉన్నాడండి. టీ అనేవాడికి కుడి పక్కన ఎస్ ఉన్నాడు, అలాగే టీకి ఎడం పక్కన క్యూ ఉన్నాడు.
టీకి కుడి పక్కన ఎస్ ఉన్నాడు. ఇప్పుడు మనకు ముగ్గురు తెలిసింది కానీ ఉన్నవాళ్ళు 5. మిగిలిన ప్లేస్లు ఇటువైపు ఉన్నారా, మిగిలిన ఇద్దరు ఇటువైపు ఉన్నారా అని తెలిస్తే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే మధ్యలో ఎవరున్నారో చెప్పొచ్చు. కానీ ఈ విషయంలో మనకు తెలుస్తుందా అంటే 1 నుంచి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా, చేయలేకపోతారు. అంటే మీకు 1 మాత్రం సరిపోవట్లేదు. ఓకే, 2 తీసుకోండి. వరుసలో ఎడమ చివరన క్యూ ఉన్నాడు. అంటే ఎడమ చివర అంటే ఇది 1 2 3 4 5లో ఎడమ చివరిలో ఎవరున్నారు, క్యూ ఉన్నాడు. అంటే ఎడమ చివరిలోకి ఇది చూడకండి, ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు బి మాత్రమే అంటే బి ఒకటే చూడండి అని అర్థం. బిలో మనం చూస్తే ఓన్లీ క్యూ అనేవాడు కుడి చివరి మాత్రమే ఉన్నాడని తెలుస్తుంది. కుడి చివరి ఉన్నాడని తెలుసు కానీ ఇక్కడ ఎవరున్నారో మీకు తెలుసా, తెలియదు. అంటే ఈ స్టేట్మెంట్ తీసుకుంటే తెలుస్తుందా, తెలియదు. అంటే 2 మాత్రం కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేయమన్నాడు, 1 2 అవసరం అన్నాడు. 1 అండ్ 2 1 + 2 కలపమన్నాడు. నేను 1 + 2 కలిపాను అనుకోండి. ఇప్పుడు కుడి చివరిలో ఎవరున్నారని తెలుసు, క్యూ అన్నాడని తెలుసు. ఆ పక్కన 1లో ఏం తెలుసు మనకి, పక్కన టీ అండ్ ఎస్ ఉన్నారని తెలుసు. ఇప్పుడు చూడండి, ఈ పక్కన ఎవరున్నారో మనకు తెలియకపోయినా ఉన్న 5గురిలో మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరని తెలుస్తుంది, క్లియర్గా ఎస్ అని తెలుస్తుంది. మీరు ఎప్పుడు చెప్పగలిగారు మధ్యలో ఎస్ ఉందనేది, 1కి 2 కలిపినప్పుడు మాత్రమే చెప్పగలరు. అంటే 1 మరియు 2 మనకి అవసరం కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 3 1 మరియు 2 మనకి అవసరం. ఓకే, అది నెక్స్ట్ చూడండి, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ని బేస్ చేసి అడిగాడు. పైన ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, A > B > C = D < E < F. అలా అయితే క్రింది వాటిలో సరి అయినది ఏంటి అని, కింది వాటిలో సరి అయినది గుర్తించండి అన్నాడు. ఇప్పుడు ఫస్ట్లో మనకి ఆప్షన్ సి అండ్ ఏ రిలేషన్ ఇక్కడ కనబడుతుంది. సి కంటే బి పెద్దది, బి కంటే ఏ పెద్దది అంటే ఏ ఖచ్చితంగా సి కంటే పెద్దది. ఏ సి కంటే పెద్ద అయినప్పుడు సి ఏ కంటే ఏమవుతుంది, చిన్నది అవుతుంది. చూడండి అక్కడ మనకి ఇచ్చింది సి < ఏ అంటే పర్ఫెక్ట్గా ఇది ఫాలో అవుతుంది. ఖచ్చితంగా ఫాలో అయ్యి చెప్పన్నాడు, అది క్లియర్గా ఫాలో అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1. ఇంకా మిగిలిన మనం చెక్ చేసిన అవసరం కూడా మనకి లేదు, డైరెక్ట్గా ఆప్షన్ 1లో ఆన్సర్ రావడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక ఘనానికి 6 పార్శ్వలకు 1 నుంచి 6 వరకు పార్శ్వానికి అంకె చొప్పున ఉన్నాయి. ఏ క్యూబ్ ఈ హ్యావ్ ఏ నెంబర్ 1 to 6. అంటే క్యూబ్ అంటే ఇక్కడ నథింగ్ బట్ డై కింద తీసుకుంటాం. ఈ డైకి ఏంటంటే 1 నుంచి 6 అంకెలు ఉన్నాయంట. ఈ డైలో ప్లేస్ చేసినప్పుడు 1 to 6 నెంబర్స్ ఉన్నాయి. వాడు చెప్తున్నాడు 1 నుంచి 6 అంకెలు ఉన్నాయి. అలా అయితే కనుక ఏమని చెప్తున్నాడు, ఇచ్చాడు సర్ఫేస్ 1 ఈజ్ హ్యావింగ్ 5 and 3. 1కి ఎడ్జిసెంట్గా, ఎడ్జిసెంట్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎడ్జిసెంట్, ఇది ఆపోజిట్. అది తెలిసిన ఎడ్జిసెంట్ అంటే పక్కన ఉన్నవి గురించి చెప్తున్నాడు. 1కి ఎడ్జిసెంట్గా ఏమున్నాయంట 5 and 3 ఉన్నాయి. 1కి ఎడ్జిసెంట్గా ఏమున్నాయి 5 and 3 ఉన్నాయి. 5కి ఎడ్జిసెంట్గా ఏమున్నాయి 1 to 4 ఉన్నాయి. 6కి ఎడ్జిసెంట్గా ఏమున్నాయి 2 1 3 4 ఉన్నాయి. అలాగే 3కి ఎడ్జిసెంట్గా ఏమున్నాయి 1 and 4 ఉన్నాయి. ఓకే, దీన్ని బేస్ చేసుకుని వాడు ఏం చెప్తున్నాడు, దెన్ ఐడెంటిఫై ద రాంగ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సర్ఫేసెస్. ఆపోజిట్ సర్ఫేస్లో రాంగ్ పెయిర్ ఏంటో చెప్పన్నాడు. డైస్లో ఎప్పుడు కూడా మన ఆపోజిట్ నెంబర్కి చెప్తాడు. ఇక్కడ ఆపోజిట్ నెంబర్ మీరు ఫైండ్ అవుట్ చేసుకొని అందులో లేని నెంబర్, పెయిర్లో లేని నెంబర్ ఏంటో చెప్పమన్నాడు. ఇప్పుడు ఒకసారి దీన్ని బేస్ చేసుకెళ్తే మనకు చూడండి, ఒకసారి ఆపోజిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బేసిక్ ఐడియా కాన్సెప్ట్ తీసుకుంటే ఇది ఒక సర్ఫేస్ అనుకోండి. దీనికి 4 సర్ఫేస్ పక్కన ఉన్నాయి, ఒకటి ఆపోజిట్. అంటే పక్కనున్న 4 డిలీట్ చేసేస్తే ఖచ్చితంగా మిగిలిపోయింది ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది. ఎందుకంటే ఉన్నవి 6 సర్ఫేసెస్, ఒక సర్ఫేస్కి మీరు ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి పక్కన 4 భుజాలు ఉన్నాయి, 4 భుజాల్లో ఉన్న నెంబర్స్ని మీ తలాల్లో ఉన్న నెంబర్స్ తీస్తే మిగిలిపోయింది ఆపోజిట్ అని చెప్పొచ్చా. అక్కడ మనకి 4 డిలీట్ అయిపోయే అవకాశం ఇందులో కనబడుతుంది చూడండి. అంటే 6కి ఇది పక్కన ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 ఉంది అనుకుందాం. ఇక్కడ 6 ఉన్నప్పుడు ఏం జరిగిందంటే దీని పక్కనే ఉన్నాయి 2 ఉంది, ఇక్కడ 2 ఉంది అనుకుందాం. 2 ఇక్కడ కాదు, ఎక్కడ ఏదో పక్కన ఉంది, 2 ఇక్కడ లేదు. అలాగే ఈ పక్కన ఏదో 1 ఉందనుకోండి, ఈ పక్కన 3 ఉందనుకోండి, ఈ పక్కన 4. అంటే 4 పక్కన ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఖచ్చితంగా 6కి 2 ఆపోజిట్ అవ్వదు, 1 ఆపోజిట్ అవ్వదు, 3 ఆపోజిట్ అవ్వదు, 5 ఆపోజిట్. మన దగ్గర ఉన్న నెంబర్స్ ఎన్ని 1 to 6. 1 to 6లో 6కి ఫైండ్ అవుట్ చేస్తున్నారు. 1 లేదు, 2 లేదు, 3 లేదు, 4 లేదు. అంటే ఖచ్చితంగా ఏ నెంబర్ ఆపోజిట్ అవ్వాలి, 5 ఆపోజిట్ అవ్వాలి. అంటే ఖచ్చితంగా 5. అంటే 6కి ఆపోజిట్ కన్ఫామ్గా 5 అని చెప్పచ్చు.
ఇది పర్ఫెక్ట్ పెయిర్. అంటే ఇది ఎలిమినేట్ చేసేచ్చా, ఈ ఆప్షన్ మనకి రాదు ఖచ్చితంగా. తర్వాత ఇంకా వేరే క్లూస్ ఏదైనా చూడండి ఒకసారి. 5కి తీసుకోండి. 5కి 1 2 4 పక్క పక్కన ఉన్నాయి. 1 2 4 పక్క పక్కన ఉన్నాయంటే ఇప్పుడు 6కి ఇక్కడ 5 ఉంది కాబట్టి నేను 1 2 4 రాసుకుంటే కనుక 1 2 4 ఇలా రాసుకోవచ్చు. పక్క పక్కన అంటే ఇది పక్కనే, ఇది పక్కనే, ఇది పక్కనే. ఇప్పుడు నేను 1 2 4 రాస్తే 1కి ఆపోజిట్లో ఏం కనబడుతుంది, 4. ఇలాగే ఎందుకు రాసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇక్కడ రాసి 2 ఇక్కడ రాసి 4 ఇక్కడ రాసాను, అప్పుడు కూడా 1కి ఆపోజిట్ ఏమవుతుంది, 4. లేదా 1 ఇక్కడ రాసి 2 ఇక్కడ రాసి 4 ఇక్కడ రాస్తే అప్పుడు 1కి ఆపోజిట్ ఏమవుతుంది, 4. అంటే మిగిలిన తలాల్లో నేను రాసుకుంటే కనుక 1 2 4 అనేది నేను పక్కన రాసుకుంటే ఒక ఛాన్స్ నాకు ఏం కనబడుతుంది, 1కి ఆపోజిట్ నాకు 4 వచ్చే అవకాశం కానీ. అంటే 1కి ఆపోజిట్ ఎప్పుడైతే 4 వచ్చిందో ఈ పేరు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చెప్పాల్సింది అంటే 1కి 4 ఆపోజిట్ అని చెప్పొచ్చు. 6 5 అంటే ఉన్నవి మనకి జతలు కాబట్టి 3కి 2 ఆపోజిట్ అవుతుంది. అంటే 1కి 4 ఆపోజిట్, 3కి 2 ఆపోజిట్, 6 5 ఆపోజిట్ కాబట్టి ఈ పేరు కూడా కాదు. అంటే ఈ ఆపోజిట్ పెయిర్స్ కానిది ఏదన్నా ఉందంటే 1 and 2 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి ఆపోజిట్ అయ్యే అవకాశం రావట్లేదు. ఇందువల్ల పక్క పక్కన వచ్చే అవకాశం మనం 1 ఇక్కడ రాస్తే 2 ఇక్కడ కానీ అటుపక్క రాస్తే కానీ, ఎందుకంటే 1కి ఆపోజిట్ 4 అంటే 2 అటు కానీ ఇటు కానీ రాస్తే ఖచ్చితంగా ఏమవుతుంది, పక్కన అవుతుంది కానీ ఎట్టి పరిస్థితులు. అంటే ఇక్కడే మనం చెప్పచ్చు కదా, అన్ని పేర్స్ మనం ఒకసారి చూసుకోవాలి కాబట్టి 6కి ఆపోజిట్ 5, 1కి ఆపోజిట్ 4, రిమైనింగ్ ఏం చెప్పొచ్చు 3కి ఆపోజిట్ 2. ఎప్పుడైతే ఈ 3 పేర్స్ కన్ఫర్మ్గా ఆపోజిట్ అన్నామో 2కి ఆపోజిట్ ఏమవుదు, ఎట్టి పరిస్థితుల్లో 1 అవుతుంది. అంటే వాడు కూడా తప్పుగా ఇచ్చిన ఆపోజిట్ పైర్ని చెప్పమన్నాడు, అదేమవుతుందంటే 2కి 1 అనేది ఆపోజిట్ కాదు. ఓకే, నెక్స్ట్. ఒక కోడ్ భాషలో పిఎన్టీ అనగా యూఆర్ స్మార్ట్, క్యూపీటీ అనగా యూ లుక్ స్మార్ట్, పీవైక్యూ అనగా ఐ లుక్ స్మార్ట్. అయిన ఈ క్రింది వాటిలో స్మార్ట్ అనే పదానికి చెంది. అంటే ఎప్పుడైనా ఇలా ఉంటే ఇది జంబుల్ కాన్సెప్ట్లో ఉన్నట్టు. జంబుల్ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ఆ వర్డ్ ఎక్కువసార్లు ఎక్కడ రిపీట్ అవుతుందో చూడండి, ఆ ప్లేస్లో ఏ లెటర్ రిపీట్ అవుతుందో చూడండి. ఇక్కడ చూడండి, ఇందులో స్మార్ట్ కనబడుతుంది, ఇందులోని స్మార్ట్ కనబడుతుంది, ఇందులోని స్మార్ట్ కనబడుతుంది, ఈ మూడాటిలోని స్మార్ట్ కనబడుతుంది. ఈ 3 వాటిలో కూడా కామన్గా ఉన్నది ఏంటో ఐడెంటిఫై చేయండి. మూడాటిలో కామన్గా ఏం కనబడుతుంది, పీ కనబడుతుంది, ఇక్కడ పీ కనబడుతుంది, ఇక్కడ కూడా పీ కనబడుతుంది. అంటే మూడాటిలో కామన్గా కనబడుతుంది పీ, మూడాటిలో కామన్గా కనబడుతున్న వర్డ్ అంటే పీకి కన్ఫామ్గా ఏమవుతుంది, కోడ్ స్మార్ట్ అని కన్ఫామ్గా చెప్పచ్చు. అంటే దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, కోడ్ ఏమవుతుందంటే పీ అని డైరెక్ట్గా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్. తర్వాత చూడండి, మరి నెంబర్ ఫజిల్ ఇచ్చాడు. అంటే ఇక్కడ కూడా మనం ఇలా ఇస్తే ఇది 2 క్లూస్ అనమాట. ఈ 2 క్లూస్ని పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ 2 ఏది ఫాలో అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో చేయాలి. ఇక్కడ జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ జరిగింది, చుట్టూ ఉన్న నెంబర్స్ 7 + 3 + 5 + 1 దట్ ఈస్ 16. ఆ 16ని స్క్వేర్ చేస్తే 256. 2 + 5 + 3 + 4 14. ఆ 14ని స్క్వేర్ చేస్తే 196. ఇప్పుడు మనకి స్క్వేర్ నెంబర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ నెంబర్ ఇచ్చింటే 11 స్క్వేర్, అంటే ఇది 11 అని తెలుస్తుంది మనకి. 11 స్క్వేర్ కదా, అక్కడ 121 అంటే ఏంటి 11 స్క్వేర్. అంటే 11 స్క్వేర్కి మన ఇక్కడ 1 + (+2 + 7) అంటే ఎంత ఉండాలి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అన్నాడు. అంటే మనకి 11 రావాలి టోటల్. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉందండి, 10 ఉంది. అంటే ఎంత కలిపితే సరిపోద్ది, 11 1 కలిపితే సరిపోద్ది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 1 యాడ్ చేస్తే సరిపోద్ది. కాబట్టి దట్ ఈజ్ ఆ ప్లేస్లో రావాల్సిన నెంబర్ ఏంటి, 1 అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్. తర్వాత చూడండి, ఒక బహుళ అంతస్తు భవనంలో 6 కుటుంబాలు ఉన్నారంట. 1 నుంచి 6 ఒక్కొక్కరు ఒక్కొక్క అంతస్తులో నివసిస్తున్నారు. ఓకే, 6 ఫ్యామిలీస్ ఆర్, అంటే 6 ఫ్యామిలీస్ మనకు నివసిస్తున్నాయంటే మనం రాసుకుంటే కనుక 1 2 3 4 5 6 ఫ్యామిలీస్ మనకు ఉన్నారు. ఇప్పుడు ఏమన్నాడు చూద్దాం. మల్టీ స్టోర్ బిల్డింగ్లో ఉన్నారంట. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, ఆన్సర్ ద క్వశ్చన్. అయ్యంగార్ స్టేస్ 3rd floor జస్ట్ అబోవ్ వర్మ. అయ్యంగార్ అనే పర్సన్ ఏంటంటే 3rd floorలో ఉన్నాడు. అయ్యంగార్ అనేది 3rd floorలో అండ్ జస్ట్ అబోవ్ వర్మ, వర్మకి పైన ఉన్నాడు. ఓకే, అంటే కన్ఫర్మ్ అయిపోయింది. అయ్యంగార్ అనేది 3వ ఫ్లోర్లో ఉన్నాడు. ఎవరికి జస్ట్ అబోవ్ ఉన్నాడు, వర్మకి జస్ట్ అబోవ్ అంటే వర్మ కన్ఫర్మ్గా ఎక్కడ ఉండాలి, 2వ ఫ్లోర్లోనే ఉండాలి. షా అండ్ మిశ్రా ఆర్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. షా అండ్ మిశ్రా ఇద్దరు కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే ఏంటి, మొదటిది చివరిది. అంటే ఈ మొదటి ప్లేస్లో షా అన్న ఉండొచ్చు, మిశ్రా అన్న ఉండొచ్చు. ఇక్కడ షా అన్న ఉండొచ్చు, మిశ్రా అన్న ఉండొచ్చు.
ఇక్కడ నెంబర్స్ పైనుంచి కదా కింద నుంచి రాస్తాం. ఫ్లోర్స్ ఎప్పుడు కూడా కింద 1 2 3 లెక్క పెడతాం కాబట్టి నెంబర్స్ని కింద నుంచే రాయడం జరిగింది. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే అటు చివర ఇటు చివర అని అర్థం కాబట్టి మనకు తెలియదు, ఏ నెంబర్ చెప్పలేదు. అంటే ఈ చివరన్నా అవ్వచ్చు, ఆ చివరన్నా అవ్వచ్చు. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో చివరిలో కనబడుతుంది 1 and 6 కాబట్టి ఈ 2 ప్లేస్లో షా కానీ మిశ్రా కానీ ఎవరైనా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత దిర్ ఈజ్ ఎ గ్యాప్ ఆఫ్ 1 floor బిట్వీన్ షా అండ్ కృష్ణన్. కృష్ణన్కి షాకి మధ్యలో 1 floor ఉండాలంట. కృష్ణన్కి షాకి మధ్యలో 1 floor ఉండాలి అంటే కనుక ఇప్పుడు నేను ఇక్కడ షాన్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 1 floor గ్యాప్ ఇస్తే అయ్యంగారు వస్తున్నాడు. అంటే ఇక్కడ షాన్ తీసుకోవడానికి అవకాశం. నేను ఇక్కడ షాన్ తీసుకున్నాను అనుకోండి, 1 floor గ్యాప్ ఇచ్చి ఎవరిని తీసుకోవచ్చు? కృష్ణని తీసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే షా ఉన్నాడో ఎవరు ఉండడానికి అవకాశం లేదు, ఎవరు ఉండడానికి అవకాశం లేదు, మిశ్రా ఉండడానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ మిశ్రా లేకపోతే ఎక్కడ ఉంటాడు? మిశ్రా ఇక్కడ ఉంటాడు. ఇది మిశ్రా. అందరూ వచ్చారు, మిగిలిపోయిన పర్సన్ ఎవరు? ఇక్కడ అయ్యంగారు అంటే పటేల్ ఒకడే మిగిలిపోయాడు. అది అడిగిన క్వశ్చన్ ఏంటి? అలా అయితే కనుక దెన్ ఆన్ విచ్ ఫ్లోర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద పటేల్ స్టే. పటేల్ ఏ ఫ్లోర్లో స్టే చేస్తాడు? పటేల్ మనకి ఏ ఫ్లోర్లో వచ్చాడు? 5th floorలో వచ్చాడు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. 5th floorలో మనకి పటేల్ వచ్చాడు. ఓకే, సింపుల్గా మనం అరేంజ్మెంట్. ఇది ఫజిల్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్ కింద చెప్పచ్చు. ఆ ఫజిల్ టెస్ట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూడండి, మళ్ళీ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ కనబడుతుంది. ఇక్కడ సింబల్స్ యూజ్ చేస్తున్నాడు. M+N అనగా M యొక్క తండ్రి, M- అంటే Mకి తల్లి, అలాగే M/N అనగా సోదరుడు, ఇంటూ అనగా ఏంటంటే సోదరి. అలా అయితే గనక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ M ఈజ్ పెటర్నల్ అంకుల్. పెటర్నల్ అంకుల్ అంటే ఎవరో? నాన్నగారి యొక్క బ్రదర్ని పెటర్నల్ అంకుల్ అంటాం. మెటర్నల్ అంకుల్ అంటే ఎవరు అవుతారు? అమ్మగారి యొక్క బ్రదర్ని మేనమామ, మెటర్నల్ అంకుల్ అంటాం. ఇక్కడ నాన్నగారి యొక్క బ్రదర్ కావాలి. ఇప్పుడు M అనే పర్సన్కి Nకి నాన్నగారి యొక్క బ్రదర్ కావాలి. ఇప్పుడు ఇందులో మీకు పైన రిలేషన్స్ చెప్పాడు, నాన్నగారు ఇచ్చాడు, బ్రదర్ ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. కాబట్టి మనకి నాన్నగారి యొక్క బ్రదర్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాన్నగారు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. నాన్నగారికి రావాల్సిన సింబల్ ఏంటండి? ప్లస్. అతని వెనకాల ఎవరు ఉండాలి? బ్రదర్ ఉండాలి. బ్రదర్కి రావాల్సిన సింబల్ ఏంటంటే డివైడెడ్. అంటే మా నాన్నగారి యొక్క చూడండి, M ఇక్కడ ఉన్నాడు, N ఇక్కడ ఉన్నాడు. నేను ఎక్కడి నుంచి చదవాలి? N నుంచి చదవాలి. N నుంచి ఏమని చదవాలి? మా N నుంచి తీసుకుంటే మా నాన్నగారు, నాన్నగారికి ఎవరో ఎవరు ఉన్నారు? X. వాళ్ళకి ఎవరో బ్రదర్. బ్రదర్ అంటే ఏమవ్వాలి? డివైడెడ్ బై. నాన్నగారికి ఏమో ప్లస్ రావాలి, అంటే ఇక్కడ M ఉన్నాడు. చూడండి, మా నాన్నగారి యొక్క బ్రదర్ నాకేమవ్వాలి? ఎవరు అవ్వాలి? పెటర్నల్ అంకుల్ అవ్వాలి. అది చెక్ చేసుకోండి. అంటే వెనక నుంచి N నుంచి Mకి వెళ్ళినప్పుడు ప్లస్ అని డివైడెడ్ బై ఎక్కడ ఉందో చూసుకోండి. N నుంచి Mకి వెళ్ళినప్పుడు మా నాన్నగారి యొక్క బ్రదర్ నాకేమవుతాడో అట్ ఈక్వల్ టు పెటర్నల్ అంకుల్, నాన్నగారు బ్రదర్. ఓకే, ఇది బ్రదర్ యొక్క నాన్నగారు ఇక్కడ తీసుకుంటే. ఇక్కడ తల్లి యొక్క బ్రదర్, ఇది కాదు. ఇక్కడ మా ఇంటూ మైనస్ అంటే ఏంటి? తల్లి యొక్క ఇంటూ అంటే సిస్టర్, అంటే అది కూడా కాదు. ఓకే, ఆన్సర్ క్లియర్గా మనకి అక్కడ ఏం చెప్పచ్చు? నాన్నగారి యొక్క బ్రదర్ని మనం పెటర్నల్ అంకుల్. అందుకని తెలుగులో కూడా చిన్నాన్న పెదనాన్న అన్నాడు కదా, డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పచ్చు. ఆప్షన్ 1. నెక్స్ట్ చూడండి, అన్ని సింహములు కుక్కలు, అన్ని కుక్కలు పులులు. ఓకే, కొన్ని కుక్కలు పులులు. ఆల్ లైన్స్ ఆర్ డాగ్స్, సమ్ డాగ్స్ ఆర్ టైగర్స్. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏది కరెక్ట్ అని అడిగితే ఇక్కడ మనం ఏమని చెప్తామంటే దీన్ని ఏ అని చెప్తాం, దీన్ని ఐ అని చెప్తాం. A+I అని తీసుకుంటే కంక్లూజన్ అనేది రాదు. రెండు కంబైన్ చేయడానికి అసలు అవకాశం లేదు. ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి ఒకసారి. డయాగ్రామ్ కూడా చూసుకుంటే ఆల్ లైన్స్ ఆర్ డాగ్స్, ఆల్ లైన్స్ ఆర్ డాగ్స్, సమ్ డాగ్స్ ఆర్ టైగర్స్. అంటే సమ్ డాగ్స్ ఆర్ టైగర్స్ నేను ఇలా రాయొచ్చు, సమ్ డాగ్స్ ఆర్ టైగర్స్ ఇలా రాయొచ్చు, సమ్ డాగ్స్ ఆర్ టైగర్స్ ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే కన్నా నాకు ఏమేమి అవడానికి అవకాశం అంటే సమ్ లైన్స్ ఆర్ టైగర్స్. ఎవరికి? లైన్కి టైగర్కి రిలేషన్. సమ్ లైన్స్ ఆర్ టైగర్స్ అంటే సమ్ లైన్స్ ఆర్ టైగర్స్ అవ్వచ్చు, అవునా? దీని కాంబినేషన్లో ఒకసారి చూడండి, సమ్ లైన్స్ ఆర్ టైగర్స్ కాంబినేషన్లో నో లైన్ ఈజ్ టైగర్ కూడా అవ్వచ్చు. చూడండి, ఇటు చూస్తే నో లైన్ ఈజ్ టైగర్ అవ్వచ్చు. అంటే ఇదైనా అవ్వచ్చు, అదైనా అవ్వచ్చు. అంటే ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. అంటే ఏం చెప్పచ్చు? 1 or 3 అని చెప్పచ్చు. కాంబినేషన్ మనం చెక్ చేయండి, 1 or 3. ఇంకా మిగిలినవి చెక్ చేసుకోండి. సమ్ డాగ్స్ ఆర్ లైన్స్, సమ్ డాగ్స్ ఆర్ లైన్స్ అంటే చూడండి ఆల్ లైన్స్ ఆర్ డాగ్స్ అని కనబడుతుంది. ఇప్పుడు చూడండి ఆల్ లైన్స్ ఆర్ డాగ్స్ అంటే కన్ఫామ్గా సమ్ డాగ్స్ ఆర్ లైన్స్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే ఇది కన్ఫామ్గా ఖచ్చితంగా అవుతుంది ఇది. ఓకే, తర్వాత
ఆల్ డాగ్స్ ఆర్ లైన్స్. ఆల్ డాగ్స్ ఆర్ లైన్స్ అవుతుందా? ఇక్కడ మనం రాసాం ఆల్ లైన్స్ ఆర్ డాగ్స్ అంటే ఆల్ డాగ్స్ ఆర్ లైన్స్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే ఇది ఖచ్చితంగా అవ్వదు. అంటే మనకు చెప్పగలిగింది ఏదన్నా ఉంది అంటే రెండోది ఖచ్చితంగా అవుతుంది, కానీ 1 లేదా 3 అవ్వచ్చు, అవ్వకపో అంటే అదైనా అవ్వచ్చు లేదు. ఎందుకంటే 3 ఛాన్సులు తీసుకున్నాం, ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు. కానీ మనకు కనబడుతుంది, ఇది కనబడుతుంది, ఇది కూడా కనబడుతుంది. కాబట్టి అదైనా అవ్వచ్చు లేదా ఇదైనా అవ్వచ్చు. ఖచ్చితంగా 2 కన్ఫర్మ్గా అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఈ 2 వాటికి మనం ఏం చెప్తాం? ఎయిదర్ ఆర్ అని చెప్తాం. ఎయిదర్ ఆర్ అంటే ఎయిదర్ 1 or 3 and 2 ఫాలోస్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఓన్లీ 2 అండ్ ఎయిదర్ 1 or 3 ఫాలోస్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1 కరెక్ట్, సరే 2 కరెక్ట్, లేదా 1 అవ్వచ్చు లేదా 3 అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, తర్వాత చూడండి, ఆడ్ మెన్ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇక్కడ కూడా సమూహంలో ఉన్న చెప్పమంటున్నాడు. ఇక్కడ తీసుకుంటే చూడండి, GHIJKL MNOPQRS STUVWX LMNOPQ. ప్రతి దాంట్లో 2-1 లెటర్స్ మిస్ అయితే ఇక్కడ మాత్రం 2 లెటర్స్ మిస్ అయినాయి. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏమని చెప్పచ్చు? దట్ ఈజ్ MPQ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఒకసారి 6 ఫ్రెండ్స్ ఓంకార్, ప్రకాష్ ఆర్ సీటెడ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. సర్క్యులర్ టేబుల్లో ఉన్నారు, కూర్చున్నారు. వృత్తాకారంలో మనం కూర్చున్నారని చెప్పి ఎప్పుడైతే వృత్తాకారంలో కూర్చున్నారో ఇదేమవుతుందంటే లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. వృత్తాకారంలో కూర్చున్నాడు వాళ్ళు ఎప్పుడు ఫేసింగ్ ద సెంటర్ అని అర్థం. వాడు చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎప్పుడన్నా వృత్తాకారంలో కూర్చుని అంటే ఒకరినొకరు ఫేస్ చేసి కూర్చుంటారు, కానీ రివర్స్లో కూర్చోం కాబట్టి వాడు రివర్స్లో కూర్చుంటే విషయం చెప్పాలి. ఏమీ చెప్పకపోతే ఎప్పుడు కూడా మీరు సెంటర్ని ఫేస్ చేసే కూర్చోబెట్టాలి. సెంటర్ని ఎప్పుడు ఫేస్ చేసి కూర్చోబెట్టినా లెఫ్ట్ అండ్ రైట్ ఇది అవుతుంది. ఓకే, ప్రకాష్ అండ్ రాజన్ ఆర్ నాట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇక్కడ రాయడానికి అవకాశం లేదు. ప్రకాష్ అండ్ రాజన్ ఇద్దరు కూడా ఆపోజిట్గా ఉండకూడదు. కురేషి అండ్ సునీల్ ఆర్ నాట్ ఆపోజిట్. కురేషి అండ్ సునీల్ కూడా ఆపోజిట్లో ఉండడానికి అవకాశం లేదు. నెక్స్ట్, సునీల్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ప్రకాష్. ఇక్కడ మనం రాయడానికి అవకాశం. సునీల్ అనేవాడు ప్రకాష్కి లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు సునీల్ అనేవాడు ప్రకాష్కి లెఫ్ట్ సైడ్ ఉండాలి. సునీల్ ప్రకాష్కి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం చూడండి, సునీల్కి ఎదురుగుండా ఎవరు ఉండకూడదని చెప్పచ్చు? క్యురేషి. అంటే సునీల్కి ఇది ఎదురు, ఇక్కడ క్యురేషి ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో. అలాగే ప్రకాష్కి ఎదురుగుండా రాజన్ ఉండకూడదు. ప్రకాష్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎవరు ఉండకూడదు? రాజన్ ఉండకూడదు. అది అంటే ఈ ప్లేస్లో రాజన్ రాడు, ఈ ప్లేస్లో కురేషి రాడు. ఇంకా మనకి ఈ 2 ప్లేస్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఇక్కడన్నా రాజన్ అవ్వచ్చు, ఇక్కడన్నా కురేషి అవ్వడానికి అవకాశం ఉంది. లేదా ఈ ప్లేస్లో వీళ్ళిద్దరూ రివర్స్లో కూడా ఉండొచ్చు. తర్వాత ఓంకార్ అండ్ షరఫ్ ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇక్కడ చూడండి, ఓంకార్ షరఫ్ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఎదురెదురుగా ఉండాలి. ఇంకా ఖచ్చితంగా ఎదురెదురుగా ఉండాలంటే వాళ్ళ ప్లేస్లు ఏమున్నాయి? ఈ 2. అంటే ఇక్కడ ఓంకార్ అవ్వచ్చు, లేదా అతను ఎవరో షరఫ్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ఓంకార్ అవ్వచ్చు లేదా షరఫ్ అవ్వచ్చు. అది ఓంకార్ అండ్ షరఫ్ ఇద్దరు ఎదురెదురు అన్నాడు, కానీ ఏ ప్లేసో మనకు తెలియదు. ఎదురెదురుగా అని మాత్రం అన్నాడు, కానీ ఇతనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలాంటి పదాలు ఏమీ కనబడలేదు. కాబట్టి ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారో ఇమీడియట్గా వీళ్ళిద్దరూ ఇక్కడ ఈ 2 ప్లేస్లో ఉండకూడదు. కానీ ఖాళీగా ఉన్న ప్లేస్లు ఇవే కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారు? అప్పుడు రాజన్ ఉంటాడు, అప్పుడు ఇక్కడ కురేషి ఉంటాడు. ఎందుకంటే ఈ మన ఖాళీ లేని ఇంకా ఉన్న ప్లేస్లో ఈ 2 ఖాళీలు, కానీ ఇక్కడ క్యురేషి ఉండకూడదు, ఇక్కడ రాజన్ ఉండకూడదు. అంటే అతను అటువైపు ఇతను ఇటువైపు కూర్చోబెడితే సరిపోతుంది, కాబట్టి కూర్చోబెట్టాం. నెక్స్ట్, 1 person సిట్టింగ్ బిట్వీన్ ఓంకార్ అండ్ క్యురేష్. ఇక్కడ క్లియర్ అయించండి, క్యురేష్కిని ఓంకార్కి మధ్యలో ఖచ్చితంగా ఒక పర్సన్ ఉండాలి. ఇక్కడ నేను ఓంకార్ని తీసుకుంటే కురేష్ పక్కనే అవుతున్నాడు. అదే ఇక్కడ ఓంకార్ని తీసుకుంటే కన్ఫామ్గా ఒక పర్సన్ ఉన్నాడు. కాబట్టి ఈ ప్లేస్ కన్ఫామ్గా ఎవరిది అవుతుంది? ఓంకార్. అంటే ఇది కన్ఫామ్గా ఓంకార్. అది ఓంకార్ అయిందంటే ఇది ఖచ్చితంగా ఎవరు ఉంది? షరఫ్. అరేంజ్మెంట్ వచ్చింది కదా, ప్రకాష్, సునీల్, షరఫ్, కురేషి, అలాగే రాజన్ అండ్ ఓంకార్ అందరి యొక్క అరేంజ్మెంట్ వచ్చింది. అడిగిన క్వశ్చన్ ఏంటి? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ప్రకాష్. ప్రకాష్కి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు? ప్రకాష్కి ఎదురుగుండా ఎవరు ఉన్నారు? కురేషి అనే పర్సన్ ఉన్నాడు. కాబట్టి ఆన్సర్ కురేషి. ఓకే, సింపుల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది మనం తీసుకున్నాం.
డైరెక్ట్గా అరేంజ్ చేయడానికి. రాసుకున్నప్పుడు ఎప్పుడు ఇలాగా ఇద్దరు పర్సన్స్ గురించి ఎప్పుడైనా రాసినప్పుడు వాళ్ళిద్దరు పొరపాటున మీరు ఇక్కడ ఓంకార్ ఇక్కడ శరక్ ఒక వ్యక్తినే రాస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడం. రాసుకున్నప్పుడు ఇద్దరు ఆపోజిట్ అంటే వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారనేది మనకు తెలియదు కాబట్టి ఇమీడియట్గా ఇద్దరిని అక్కడ రాయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇచ్చిన నెంబర్ సిరీస్ని పరిశీలించి 111తో ప్రారంభమై 2201తో అంతమయ్యే ఈ సిరీస్లో మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ అంక శ్రేణిని బేస్ చేసుకెళ్ళాడు. చూడండి ఇక్కడ సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 11, 114, 117, 120 అప్ టు 201. చూడండి అంక శ్రేణి అని ఎలా చెప్పవచ్చు, డిఫరెన్స్ తీసుకుంటే 3, 3, 2 అంకెల మధ్య ఎప్పుడన్నా సామాన్య భేదం ఏదైనా సరే డిఫరెన్స్ అనేది సమానంగా ఒకటే ఉంటే కనుక అది అంక శ్రేణిలో ఉంది అని చెప్పాలి. ఇక్కడ ఎన్నో పదం అని అడగలేదు మనకి. ఎన్నో పదం అంటే ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఏంటిది a+n-1 ఇంటూ d అని తీసుకుంటాం. కానీ ఇక్కడ అలా అడగకుండా మొత్తం ఎన్ని పదాలు అన్నారు. మొత్తం ఎన్ని పదాలంటే మనకేం తెలుసు, చివరి పదం నుంచి చివరి పదం మైనస్ మొదటి పదం బై సామాన్య భేదం +1. ఇది ఫార్ములా. ఓకే, మొత్తం పదాలు కావాలంటే చివరి పదములోంచి మొదటి పదం తీసి సామాన్య భేదంతో భాగించి ఒకటి యాడ్ చేయాలి. ఇది మనకి డైరెక్ట్గా అంక శ్రేణిలో మొత్తం పదాల సంఖ్య కావాలంటే మనకి తెలియాలి. ఇప్పుడు మనం తీసుకుంటే కనుక చివరి పదం ఏంటి 201, మొదటి పదం ఏంటి 311, సామాన్య భేదం ఎంత 3 +1. ముందు ఇది సాల్వ్ చేయండి. ఎంత అవుతుంది ఇక్కడ 0, 9, 1 లేదు 9 90/3. 90/3 అంటే ఎంత 30 +1 30. అంటే మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ 31 పదాలు ఉన్నాయి. ఓకే, సామాన్య భేదం మొత్తం పదాలు కావాలంటే చివరి సంఖ్య నుంచి మొదటి సంఖ్య తీసి సామాన్య భేదంతో భాగించి వచ్చిన విలువని ఒకటి కలప. ఇక్కడ 201 నుంచి 101 తీసేస్తే 90 పదాలు కనబడుతాయి. దాన్ని సామాన్య భేదంతో పాటు 30 మరి +1 యాడ్ చేయాలి 31. అంటే మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి మనకి ఇక్కడ 31 పదాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ టాల్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్. ఇది టాల్గా ఉన్నవాళ్ళంట. అడ్వకేట్ ఈజ్ ట్రయాంగిల్. అడ్వకేట్స్ ఏమో ట్రయాంగిల్, స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు స్క్వేర్. అలా అయితే విచ్ నెంబర్ విల్ రిప్రజెంట్ స్ట్రాంగ్ అడ్వకేట్స్ ఓన్లీ. ఓకే, అయితే ఏది అడ్వకేట్లు బలంగా ఉన్న అడ్వకేట్లను మాత్రమే, బలంగా ఉన్న అడ్వకేట్లు అంటే ఇందులోని మాత్రమే, అంటే ట్రయాంగిల్ అండ్ స్క్వేర్లో మాత్రమే ఉన్న నెంబర్. ట్రయాంగిల్ అండ్ స్క్వేర్లో కనబడుతున్న నెంబర్ ఏముంది, దట్ ఈజ్ ఓన్లీ 4. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్. లాజికల్ వెన్ డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడగడం జరిగింది. అది ఆప్షన్ 4. ఒక ఏరియాని లొకేట్ చేసి చూపిస్తాడు. ఆ ఏరియాని ఆ వర్డింగ్ని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాని లొకేట్ చేయగలిగితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ తన సోదరి నిషా పుట్టినరోజు 19 తర్వాత 22 ముందు అని గుర్తుపెట్టుకుందంట. ఇది జనరల్ క్వశ్చన్. మిస్లేనియస్ అని చెప్పుకున్నా, మిస్లేనియస్ కాన్సెప్ట్లో క్వశ్చన్. ఇది జనరల్ అప్పటికప్పుడు. 19 తర్వాత అంటే 20వ తారీఖు అవ్వచ్చు, 21వ తారీఖు అవ్వచ్చు. ఇందువల్ల 19 తర్వాత 22కి ముందు అన్నాడు. అలాగే వాళ్ళ తండ్రి పుట్టినరోజు నిషా ఎలా గుర్తుపెట్టినంటే 20 తర్వాత 24కి ముందు. 20 తర్వాత అంటే 21, 22, 23. అలా అయితే వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు ఏ రోజు అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా ఇద్దరికీ కామన్గా గుర్తున్న నెంబరే మనకు కామన్గా ఇక్కడ ఎక్కువ పాసిబిలిటీకి తీసుకుంటాం కాబట్టి, అంటే ఇద్దరికీ కామన్గా కనబడుతున్న నెంబర్ ఏంటి 21. అంటే వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు ఎప్పుడు అవ్వచ్చు 21ని అవ్వచ్చు. ఇది జనరల్ క్వశ్చన్. అది డైరెక్ట్గా అక్కడ ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చేయాల్సిందే. ఓకే, తర్వాత చూడండి క్రింది ఇచ్చిన అమరికలో కుడి నుండి 15వ అక్షరానికి ఎడమ వైపున 10వ అక్షరం ఏంటి. కుడి నుండి 15వ అక్షరానికి, కుడి నుండి అంటే ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇది కుడి నుండి 15. ఎడమ వైపునకు మన డైరెక్షన్స్ పరంగా తీసుకుంటే దీన్ని ఎడమ నుండి, ఓకే, ఏమని చెప్తాం ఫ్రమ్ లెఫ్ట్. దీన్ని ఏం చెప్తామంటే ఫ్రమ్ రైట్, కుడి నుండి. అలాగే ఎడమ నుండి ఎటువైపు వస్తారు కుడి వైపునకు,
దాన్ని టు రైట్ అంటాం. దీన్ని ఎడమ వైపునకు, టు లెఫ్ట్. డైరెక్షన్స్ పరంగా మనం చదువుకోవాలి. కుడి నుండి మీరు ఎన్నో లెటర్లు లెక్క పెట్టారు? 15 లెటర్లు లెక్క పెట్టారు. మళ్ళీ అక్కడి నుంచి ఏమన్నాడు? మళ్ళీ ఎడమ వైపున 10 అక్షరం. ఎడమ వైపు అంటే ఇదేనా? అదే డైరెక్షన్లో మళ్ళీ 10. 1 2 3 4 5 6 7 8 9 10 ఏముంది? బి. చూడండి ఇంగ్లీష్లో కూడా చూడండి. విచ్ లెటర్ ఈజ్ 10th టు ద లెఫ్ట్ ఆఫ్ ద లెటర్ 15th ఫ్రమ్ రైట్. అంటే 15th ఫ్రమ్ రైట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఎల్. అక్కడి నుంచి ఆ లెటర్ వచ్చింది మనకి. అంటే ఎల్ అనే లెటర్ వచ్చింది ఇక్కడ మనకి. మళ్ళీ ఏమన్నాడు? ఎల్ అనే 10th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్ అనే లెటర్ తీసుకుని 2 లెఫ్ట్లో కౌంట్ చేయాలి. 2 లెఫ్ట్ అంటే ఇలా కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్ ఈస్ బి. అది ఆన్సర్ ఏంటంటే బి. మామూలుగా డైరెక్ట్గా చేస్తే ఏంటంటే కాంబినేషన్ పరంగా ఎప్పుడైనా తీస్తే ఒక లెఫ్ట్ ఒక రైట్ ఉంటే కనుక యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటే ఏంటంటే 15 ప్లస్ 10 25 ఫ్రమ్ రైట్, కుడి నుండి. ఓకే, కుడి నుండి 15 అక్షరం కావాలంటే ఎడమకు మార్చుకోవాలి. ఎడమకి ఎలా మారుతుందంటే 27 నుంచి ఆ నెంబర్ తీసేసారు. 27 మైనస్ అంటే 2. అది ఫ్రమ్ లెఫ్ట్. ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఏ నుంచి జెడ్ కౌంట్ చేస్తాను. అది ఏ నుంచి జెడ్ కౌంట్ చేస్తాడు. సెకండ్ లెటర్ ఏమవుతుంది? డైరెక్ట్గా బి. అది అంటే ఇది మనకి తెలిస్తే కనుక డైరెక్ట్గా నోట్ లెక్కని చదువుతూ చేసుకోవచ్చు. 15 + 7 25. రైట్ సైడ్ నుంచి 25 అంటే 27 నుంచి 25 తీసేస్తే సెకండ్. ఆల్ఫాబెట్లో సెకండ్ లెటర్ ఏంటంటే బి అని డైరెక్ట్గా చెప్పొచ్చు. ఆప్షన్ బి 1. నెక్స్ట్, a span of 24 hours, how many times would the 2 hands of a clock is opposite direction? ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఎన్నిసార్లు ఉంటాయి? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇది. ఈ డైరెక్షన్ మనకి ఏం జరుగుతుందంటే 1 గంటలో మనకి 1 టైం కనబడుతుంది. 12 అవర్స్లో మనకి 11 టైమ్స్ కనబడుతుంది. 24 అవర్స్లో 22 టైమ్స్. ఇది కాన్సెప్ట్ తెలిస్తే కాన్సెప్ట్ ప్రకారం మనం గుర్తుపెట్టుకొని మనం చేయాల్సిందే. అది కాన్సెప్ట్ తెలిసి దాని ప్రకారం చేసుకోవాలి. 24 అవర్స్లో మనకి ఎన్ని ఉండాలి? 22 టైమ్స్. కాబట్టి వాడు అడిగింది అది. 24 అవర్స్లో ఒక రోజులో ఎన్నిసార్లు మనకు కనబడుతుంది అంటే 22 సార్లు కనబడుతుందని మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన పై చార్ట్ని పరిశీలించి, ఇది పై చార్ట్ అని చెప్తాం. పరిశీలించి 2015లో ఎక్స్ బ్రాండ్ యొక్క జీన్స్ వివిధ దుకాణాల్లో అమ్మకంగా పూర్తయింది. ఎంతంట? ఎన్ని అమ్మకమైనవి? 42,000 జీన్స్ అమ్మకమైనవి. అలా అయితే ఏబిసిఎఫ్ అనే దుకాణంలో సరాసరి అమ్ముడైనవి ఎన్ని అని అడుగుతున్నాడు. చూడండి, సరాసరి అమ్ముడని ముందు సరాసరి ఫైండ్ అవుట్ చేస్తే ఏబిసిఎఫ్. ఏబిసిఎఫ్ టోటల్ చేయండి. 16 + 18 + 22 + 25 తీసుకుంటే ఏమని చెప్పచ్చు? 50 60 70 84. సరాసరి అంటే 4 అంటే 21. అంటే 21% సరాసరి అమ్ముడైనవి మనకి. ఓకే, సరాసరి అమ్ముడైన 21%. కానీ అడిగింది ఏంటంటే ఎన్ని శాతంగా తెలుస్తుంది మనకి. వాడికి ఎన్ని అమ్ముడైనవి అని అడిగాడు. ఎన్ని అమ్ముడైనవి అంటే మొత్తం ఉన్నవి ఎన్ని అమ్ముడైనవి? 42,000 అమ్ముడైనవి. అందులో సరాసరి ఎంత శాతం అయిందండి? 21% అయింది. అయితే ఎంత? 21తో గుణకారం చేయండి. 42 × 21. 2 8 + 4 12 1 8 ప్లస్ 4 + 4 8 4 2 8 అంటే 882. ఒక 0 ఉంది కాబట్టి 0. 8820. 8820 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో. ఓకే, ముందు సరాసరి ఫైండ్ అవుట్ చేస్తే 21%. సరాసరి 21% వచ్చింది కాబట్టి మొత్తం అమ్ముడైన దాంట్లో సరాసరి 21% ఎన్ని? మొత్తం అమ్ముడైన ఎన్ని? 42,000. అందులో మనకి 21% వచ్చింది కదా. 21% ఫైండ్ అవుట్ చేస్తే 8,820 అని మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. మీనా పడమర వైపు మనకున్న దిక్కులేంటో ఒకసారి చూసుకోండి. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. పడమర వైపు 25 మీటర్లు నడిచింది. పడమర వైపు 25. దెన్ షీ టర్న్స్ లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నప్పుడు ఉత్తరానికి మన లెఫ్ట్ అవుతుంది, మన రైట్ అవుతుంది. ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత మిగిలిన వాటికి లెఫ్ట్ అండ్ రైట్ రాసుకోవచ్చు.
ఇది లెఫ్ట్ హ్యాండ్. ప్రతి దిశకు లెఫ్ట్ అండ్ రైట్ చెప్పు. ఇప్పుడు చూడండి, మీరు పడమర దిశలో వెళ్తున్నారు. పడమర దిశలో వెళ్ళిన తర్వాత ఏం చేసి నడిచి ఎడమ వైపునకు 20 మీటర్స్, అంటే పడమర నుంచి ఎడమంటే ఇలా కిందకి రావాలి. కిందకి తిరిగి ఎంత నడిచింది? 20 నడిచింది. ఆ తర్వాత కుడివైపునకు తిరిగి ఇక్కడి నుంచి మళ్ళీ కుడివైపు కంటే ఇలా తిరగాలి. కుడివైపుకి తిరిగి ఎంత నడిచింది? 10 నడిచింది. మళ్ళీ కుడివైపుకి తిరిగి మళ్ళీ కుడివైపు కంటే ఇలా తిరగాలి. తిరిగి 20 నడిచింది. మీనా మొత్తం ఎన్ని మీటర్లు నడిచింది? ఇప్పుడు అడిగింది ఏంటంటే బయలుదేరిన స్థానం నుంచి చివరి స్థానం అని అడగలేదు. ఈ దూరం అడిగితే ఒకలా క్యాలిక్యులేట్ చేస్తాను. కానీ ఇప్పుడు అడిగింది మొత్తం ఎంత నడిచింది అని అడుగుతున్నాడు. మొత్తం ఎంత నడిచింది అంటే 25 ప్లస్ 20 ప్లస్ 10 ప్లస్ 20 అంటే 75 నడిచినట్టు. 75 మీటర్ నడిచింది. అంటే 75 మీటర్స్ నడిచిందంటే ఈ ఆప్షన్ తప్పు, ఈ ఆప్షన్ తప్పు. ఇంకా క్వశ్చన్ ఎవరికి అడిగాడు? ఎన్ని మీటర్లు మరియు చివరిగా ఏ దిక్కును చూస్తుంది అన్నాడు. ఏ దిక్కును చూస్తుంది? ఇలా పైకి చూస్తుంది. ఇలాగనే కదా వెళ్తుంది. లాస్ట్లో ఏ దిక్కును చూస్తుంది? ఉత్తరాన్ని చూస్తుంది. అవునా? ఆ పర్సన్ ఏ పర్సన్ దిక్కును చూస్తుందంటే ఉత్తరాన్ని చూస్తుంది. అంటే 75 మీటర్లు నడిచింది. ఏ దిక్కులో ఉంది? ఉత్తర దిక్కులో ఉంది. కాబట్టి 75 మీటర్లు ఉత్తర దిక్కులో ఉంది. ఓకే, ఇవి మనకి ఎగ్జామినేషన్లో మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఈ 25 క్వశ్చన్స్ మనకి లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. అంటే స్టాండర్డ్స్ ఏ పద్ధతిలో పాటిస్తున్నాడో ఒక్కసారి మీరు ఇచ్చిన క్వశ్చన్స్ గమనించండి. మనకున్న టాపిక్స్ని ఎన్ని రకాలుగా మనకి నేను చెప్పిన 30 టాపిక్స్లో దగ్గర 22 నుంచి 23 టాపిక్స్లోంచి మనకి 25 క్వశ్చన్లు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఉన్న క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్లో సాలిడ్గా ఈ మార్కులు మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అది మీ ప్రాక్టీస్ ద్వారా ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్కులు పూర్తిగా మనం సంపాదించుకునే అవకాశం ఈ మెంటల్ ఎబిలిటీలో ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని మనకి ఎక్కువ మార్కులు, ఒక్క మార్కు కూడా పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.